హల్లెలూయా. సో లెట్స్ గో టు ద వర్డ్. దేవుని వాక్యం దగ్గరికి వెళ్దాము. రెండు విషయాల గురించి ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. మొట్టమొదటి సంఘటన, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కోసం. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ఏ క్రిస్టియన్ లైఫ్. ఒక క్రైస్తవుని జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎలాగా ప్రాముఖ్యమైంది, ప్రధానమైంది, లేదా అది ఎట్టి కార్యాలు మనం చూడడానికి కారణమవుతుంది. ఎందుకు వాక్యము అనేక సందర్భాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చిన విషయాన్ని ఎత్తి చూపించింది అనే విషయాన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. కారణం ఏంటంటే, రానున్న రోజుల్లో సంభవించిన ఆయా సంఘటనల నుంచి మనం తప్పించబడడానికి, లేదా దేవుడు ఉద్దేశించిన ఆ మేలైన కార్యాలు చూడడానికి ఈ వాక్యం యొక్క విషయాలు కారణం కాబోతా ఉన్నాయి. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు ఎవరైనా ఒక చదవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. థ్యాంక్ యూ. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏదియు నేను అద్భుతమైన ప్రసంగం చేయట్లేదు, వర్తమానాన్ని చెప్తా ఉన్నాను. సో దేవుడు దేని నా మనసులో పెడుతూ వచ్చాడో జస్ట్ దాన్ని విరిచి, యేసుక్రీస్తు రొట్టె విరిచి వారికి ఇచ్చాడంట. జస్ట్ దేవుడు నా మనసులో ఏం పెడుతూ వచ్చాడో నేరుగా వాటిని విరిచి మీ చేతిలో పెట్టాలనుకుంటా ఉన్నాను. తదుపరి నా వాక్యాన్ని ముగించాలనుకుంటా ఉన్నాను. సో ఈ మాటను మనం పరిశీలన చేస్తున్నప్పుడు, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఏలైనగా అది దేవుని వాక్యము వలననో ప్రార్థన వలననో పవిత్రపరచబడుచున్నది. దేవుని నామమున మహిమ కలుగుగాక. ఈ వాక్యం దేని గురించి మాట్లాడుతూ ఉందంటే, దేవుడు దేన్ని నిర్మించాడో, దేవుడు దేన్ని సృష్టించాడో, దేవుడు దేన్ని స్థిరపరుస్తున్నాడు, దేవుడు దేన్ని అనుగ్రహిస్తా ఉన్నాడో వాటి గురించి మాట్లాడుతూ ఉంది. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు చాలా మంది లోపల ఒకవేళ చూచా ఈ అవగాహన రావచ్చు. ఈ వాక్యం మనం తినకూడని వాటిని, నిషేధింపదగిన వాటిని గురించి మాట్లాడుతూ ఉందేమో, నిషేధించిన విషయాల్ని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినమని వాక్యం మాట్లాడుతుందేమో అనుకుంటారేమో. లేదు, సాధారణంగా దేవుడు దేన్ని సృజిస్తూ వచ్చాడో మేలైన ప్రతి దాన్ని, ఆహార సంబంధ విషయాలు కావచ్చు, పానీయ సంబంధ విషయాలు కావచ్చు, దేవుడు దేన్ని అనుగ్రహిస్తూ వచ్చాడో వాటి గురించి వాక్యం మాట్లాడుతామంది. మళ్ళీ ఎవరైనా చూడడానికి ప్రయత్నం చేయండి ఆ మాటని. దేవుడు సృజించిన వాటిని, ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, హల్లెలూయా, ఏం చెల్లించి, ఈవెన్ దేవుడు సృష్టించిన వస్తువు అయినప్పటికీ, అది దేవుని చేత నీకు ప్రొవైడ్ చేయబడింది అయినప్పటికీ, అది దేవుని చేత ఇవ్వబడింది అయినప్పటికీ, దేవుడే దాన్ని అనుగ్రహించినప్పటికీ, క్రైస్తవులు చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించిన విషయాన్ని దేవుడు నా మనసులో పెడుతూ వచ్చాడు. ఏం చేయాలంటే, దేవుడు అనుగ్రహించిన ఆ విషయాన్ని ఎత్తిపట్టి దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి వందనాలు, దీన్ని అనుగ్రహించడానికి వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల ఏం జరుగుద్ది అంటే, ఆ తర్వాత ఒక మాట అన్నాడు. ఆ మాటలో వచ్చి మీతో మాటలతో చూడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నెల ఏది నిషేధింపదగింది కాదు. ఏం చేస్తే నిషేధింపదగింది కాదు అంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే నిషేధింపదగింది కాదు అంటున్నాడు. అదే మాటని కానీ మనం వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే, దేని గురించి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవో అది విషయంలో నిషేధించదగింది. అది దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అది చాలా మంచిది, అది చాలా శ్రేష్టమైంది. నువ్వు దాన్ని క్వాలిఫై చేస్తూ వచ్చో, టెస్ట్ చేస్తూ వచ్చో, లేకపోతే కంపెనీస్, ప్రైవేట్ ల్యాబ్స్, గవర్నమెంట్ దాన్ని ముద్రిస్తూ వచ్చింది. ఇది చాలా క్షేమకరమైంది. నీ క్షేమం గవర్నమెంట్ ల్యాబ్స్ దాన్ని టెస్ట్ చేసిన దాంట్లో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో అది క్షేమం లేదు, కానీ నీ ఆరోగ్యం లేదు. కానీ నువ్వు ఏదైనా తిని దానివల్ల క్షేమాన్ని చూడాలంటే, నువ్వు భద్రపరచబడాలంటే, నువ్వు బలపరచబడాలంటే, దేవుడు అనుగ్రహించిన వాటి విషయమై నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను గడిచిన సంవత్సరం మేము ఒక స్థలానికి వచ్చాం. నేను మొన్న ఇంట్లో ఆ విషయం చెప్తూ వచ్చాను. నేను నాతో ఉన్న వ్యక్తులు చెప్తూ వచ్చాను. మీరు దేనైనా ప్రిపేర్ చేసిన తర్వాత లెట్స్ ఆఫర్ ఇట్ టు గాడ్. దీన్ని దేవునికి అర్పించండి. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనమే సమకూరుస్తూ వచ్చాం, మనమే వండుతూ వచ్చాం. ఫాస్ట్ కదండి, ఇది బయట ఫుడ్ కాదండి, మనం ఇంట్లోనే వండుకుంటూ వచ్చాం. బట్ బిఫోర్ యూ టేక్ ఇట్, జస్ట్ థ్యాంక్ గాడ్. దేవునికి దాన్ని ఎత్తిపెట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఏదో అది నిషేధింపదగింది కాదు. అంటే నువ్వు తినకూడదు అవదది, కానీ నువ్వు కృతజ్ఞతాస్తుతులు కానీ చెల్లించకపోతే అది క్వాలిఫై ఉండొచ్చు, అది చాలా క్వాలిటీ కలిగింది అయి ఉండొచ్చు, నీకు దాని మీద నమ్మకం ఉండొచ్చు. బట్ నీ విషయంలో మాత్రం అది నిషేధింపదగింది. మరొక మాటలో చెప్పాలంటే, అది నీ విషయంలో అపవిత్రమైంది. అది నిన్ను పాడు చేసేది, అది నిన్ను స్పాయిల్ చేసేది, అది నిన్ను డ్యామేజ్ చేసేది. నేనున్న కొద్దిమందితో కలిసి ఈ విషయాన్ని మాట్లాడుతూ మీరింట్లో దేనైనా తీసుకొచ్చిన తర్వాత వాటి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నేను 2-3 సార్లు ఇన్స్ట్రక్ట్ చేస్తూ వచ్చాను. మీరు ఇంట్లో దేనైనా వండిన తర్వాత దేవునికి వందనాలు, ఈ ఈవిని మాకు అనుగ్రహిస్తూ వచ్చో, ఈ పోషణ మాకు అనుగ్రహిస్తూ వచ్చో, ఈ ఆహారం మాకు అనుగ్రహిస్తూ వచ్చో, దేవునికి వందనాలు. కానీ మనలో చాలామంది చేసే పని చెప్పనా, దేవుడు అనుగ్రహించిన దాన్ని మనం ఆస్వాదిస్తాం, కానీ
మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుడు అనుగ్రహించిన ఆ వస్తువు పరిశుద్ధపరచబడ్డానికి, పవిత్రపరచబడ్డానికి కారణం అవుతుంది. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలాసార్లు నేను అదే పరిధిలో ఆ భోజనం సిద్ధపరిచేవాళ్ళు చెప్తూ వచ్చాను. అమ్మా మీరు ఏదైనా భోజనం చేసే ముందు దాన్ని తీసుకునే ముందు దేవునికి వందనాలు దీన్ని ప్రొవైడ్ చేస్తూ వచ్చావు. ఎందుకంటే దానికంటే ముందు, నీకంటే ముందు అది దేవునికి అర్పించబడిందో లేదో, దాని విషయమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడిందో లేదో, అది పరిశుద్ధపరచబడిందో లేదో, అది పవిత్రపరచబడిందో లేదో నీకు తెలియదు. కాబట్టి నువ్వు దాన్ని తీసుకోవడం కంటే ముందు దాన్ని దేవుడికి అర్పించండి. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. పాస్టర్ గారండి, ఆ తదుపరి నాకు వినిపించిన సంగతి అంటే, పాస్టర్ గారండి మా ఇంట్లో అందరూ ఒకసారి కలిసి మేము భోజనం చేయట్లేదు, కాబట్టి మేము అందరం కలిసి ప్రార్థన చేయడానికి నేను దాన్ని సిద్ధపరిచే సహోదరులది మాట మాట్లాడతాను. మీరు దాన్ని సిద్ధపరిచి మీరు దాన్ని టేబుల్ దగ్గర పెట్టడం కంటే ముందు మీరు దాన్ని సిద్ధపరిచిన వెంటనే దాన్ని దేవునికి అర్పించండి. దేవునికి వందనాలు. యూ ప్రొవైడెడ్. నువ్వు దీన్ని అనుగ్రహిస్తూ వచ్చావు, నువ్వు దీన్ని ఈ పోషణ మాకు అనుగ్రహిస్తూ వచ్చావు, ఈ ఆహారం మాకు అనుగ్రహిస్తూ వచ్చావు, ఈ పానీయం మాకు అనుగ్రహిస్తూ వచ్చావు. మేము బలపరచబడ్డానికి, మేము దీవించబడ్డానికి, మేము క్షేమం చూడడానికి ఇది నీ చేత అనుగ్రహించబడింది. అయ్యా నీకు వందనాలు. వెన్ యూ ఆఫర్ ద థ్యాంక్స్ గివింగ్ ఫర్ ద థింగ్స్, దాని గురించి ఎప్పుడైతే నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని దేవుని చేత అది పరిశుద్ధపరచబడుతుంది, దేవుని చేత అది పవిత్రపరచబడుతుంది. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉన్న ప్రతి ఆహారము అపవిత్రమైందే. యూ కుక్ విత్ వెరవేళ్ళ నువ్వు దాన్ని నీ వ్యక్తిగతం దాన్ని వండుతవచ్చు. దేవుడికి కృతజ్ఞతలు చెల్లించడం ఏమవుద్దంటే నువ్వు దేవుడికి అర్పించడం. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఈ ఆహారాన్ని నీకు ఇస్తున్నాను, మేక్ ఇట్ ప్యూర్. నేను దీన్ని పరిశుద్ధపరచు, దీన్ని శుద్ధి చేయి. ఇప్పుడు దేవుని చేత శుద్ధి చేయబడిన, దేవుని చేత పవిత్రపరచబడిన, దేవుని చేత నిషేధించబడిన దానిని నువ్వు తీసుకుంటున్నావు. నువ్వు దాన్ని దేవునికి అప్పగించలేదు, దాని మీద దేవుని కనికరం లేదు, దాని మీద దేవుని దీవెన లేదు, దాని మీద దేవుని దయ లేదు. చాలామంది చూడండి, వారి ఆరోగ్యాన్ని కోరి, వారి క్షేమాన్ని కోరి వారు చాలా ఖర్చు పెట్టి దీన్ని తీసుకుంటే బాగుంటుంది, ఇది తీసుకుంటే బాగుంటుంది, సో ఫ్రూట్స్ తీసుకుంటే బాగుంటుంది, నట్స్ తీసుకుంటే బాగుంటుంది, ఇది వాడితే బాగుంటుంది, అది వాడితే బాగుంటుంది. స్టిల్ ఒక రోజు వచ్చినప్పటికీ మిగిలిన వారి కంటే వాళ్ళు ఎక్కడ కొలాప్స్ అవుతారు. వాళ్ళు తీసుకున్న అంత శ్రేష్టమైన లేదా ఖరీదైన లేదా మేలైన ఆహారము ఎందుకు వారికి ఆరోగ్యాన్ని ఇవ్వలేదు అంటే అది లోక సంబంధంగా మేలైంది, బలమైంది, ఖరీదైంది, లేదా విలువైన పాజిటివ్ విలువలు కలిగి ఉన్నది, కానీ వాక్యానుసారంగా అది పరిశుద్ధపరచబడలేదు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం అనుకుంటారు 14వ అధ్యాయంలో 4వ వచనం చూడడానికి ప్రయత్నం చేయండి. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు. ఎలాగా యెహోవాకు ప్రార్థన చేయక. ఈ ప్రార్థన అనే పదం మరొక వెర్షన్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించక. మళ్ళీ చదవండి ఆ మాటనే. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించక ఆహారము మింగునట్లు నా ప్రణలను మింగుచు. ఇక్కడ కంపారిజన్ చెప్తా ఉన్నాడు, 2 విషయాలు మాట్లాడుతా ఉన్నాడు. అందులో ఒక విషయం ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా మనం ఆహారం తీసుకోవడం. చివరిన ఇంకో కంపారిజన్ చెప్పి అన్నాడు, పాపము అన్నాడు అక్కడ. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో అపవిత్రమైన ఆహారం ఏది అంటే ధర్మశాస్త్ర కాలంలో ఈ మాట చెప్పబడుతూ వచ్చింది. అయోగ్యమైన వాటికి అర్పించబడింది, అపవిత్రమైన వాటికి అర్పించబడింది అపవిత్రమైన ఆహారం అని. కానీ కొత్త నిబంధనలో రాయబడిన విషయాలు, దావీదు ప్రవచనరీతిగా మాట్లాడిన విషయాలు పరిశీలన చేస్తే ఏ ఆహారం అయితే నువ్వు దేవునికి అప్పగించవో అది దేవుని చేత ప్రొవైడ్ చేయబడిందని, దేవుడు దాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడని, దేవుడు దాన్ని పరిశుద్ధపరచాలని, దేవుని చేతికి అర్పించవో, అప్పగించవో, దేవుని పరిధిలోకి తీసుకురావో, ఆత్మ సంబంధం వ్యక్తులకి అది అపవిత్రమైంది, అది నిషేధించదగింది. ఇంకా చెప్పాలి అంటే అది వీరికి కావలసినంత ఆరోగ్యాన్ని ఇవ్వలేంది. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రానున్న రోజుల్లో జరగబోతున్న సంఘటనలు ఉద్దేశించి విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. దేవుడికి ప్రొవైడ్ చేసిన ప్రతి దాన్ని నువ్వు దాన్ని తీసుకోవడం కంటే ముందు, నేను మాతో నా సోదరితో చెప్తూ వచ్చాను, మీరు దేని ఇంట్లోకి తీసుకోవడానికంటే ముందు మీరు దాన్ని మార్కెట్ చేసుకొచ్చారు, మీరు దాన్ని తీసుకొచ్చి వచ్చారు, దాన్ని తీసుకొచ్చిన తర్వాత దేవానికి వందనాలు, వీటిని పరిశుద్ధపరచండి. థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ ఇట్ టు అస్. దీన్ని మాకు అనుగ్రహించడం నీకు వందనాలు. దీన్ని మా విషయంలో క్షేమకరంగా చేయండి. వీటి ద్వారా అపవాది ఏ కోణంలోనూ ఏ మార్గంలోనూ మా మీద అధికారం తీసుకోకూడదు. వీటిని ఉపయోగించుకుని, ఈ విషయాలు ఉపయోగించుకుని అపవాది మా లోపల, మా శరీరం లోపల అనారోగ్యం కలుగు చేయకూడదు. వీటిని ఉపయోగించుకుని అపవాది మా దేహాన్ని కలుషితం చేయకూడదు. వీటిని ఉపయోగించుకుని అపవాది మమ్మల్ని నీకు దూరం చేయకూడదు. క్లీన్ ఇట్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఇట్.
అటు ఆహారం ఒక వ్యక్తి క్షేమంగా ఉండడానికి, ఆరోగ్యం ఉండడానికి, అంత మాత్రమే కాదు దేవునితో తను కొనసాగడానికి గల కారణం అవుతుంది. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ కీర్తన 14:4 ఎవరైనా చదవడానికి ప్రయత్నం చేయండి. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగు వారికి, నా ప్రజలను మింగుచు పాపము చేయవారందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా. ఇటువంటి ఇష్యూ దేని తీసుకొస్తుంది అంటే నీ లోపల భయాన్ని తీసుకొస్తుంది. అమ్మ ఇది తింటే ఏమవుద్దో, అమ్మ ఇది తింటే ఏమవుద్దో, తిన్నాను దీనివల్ల ఇది వచ్చిందేమో, ఇది తిన్నాను దీనివల్ల ఇది వచ్చిందేమో, అక్కడ నీళ్ళు తాగాను దానివల్ల ఇది వచ్చిందేమో, ఇక నేను పలానా టీ తాగాను దానివల్ల ఇది వచ్చిందేమో. నువ్వు దాన్ని దేవుడికి అర్పించిన వ్యక్తివైతే, నువ్వు దేవుని పరిలోకి దాన్ని తీసుకొచ్చిన వ్యక్తివైతే ఇక మీదట అది ఏమాత్రం నీకు హాని చేయదు. చాలా మంది లోపల ఈ విషయాలు గురించిన, ఆహార విషయాలు గురించిన భయాలు ఎందుకు రాజ్యం వెళ్తా ఉన్నాయంటే ఒకే ఒక కారణం, వాళ్ళు దాన్ని దేవుని పరిలోకి తీసుకురావట్లేదు. దేవుడు దాన్ని దీవించినట్లుగా, దేవుడు దాన్ని పరిశుద్ధపరిచినట్లుగా, దేవుడు దాన్ని శుద్ధి చేయనట్లుగా వాళ్ళు దేవుని పరిలోకి తీసుకురావట్లేదు. అందుకే వాళ్ళ లోపల భయం రాజ్యం వెళ్తా ఉంది. ఇది తింటే నేను ఏమైపోతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా చిన్న ఇష్యూ రాగానే నేను అక్కడికి వెళ్ళి నాకు తిన్నాను అందుకేనేమో ఇది వచ్చింది. ఈ భయానికి గల కారణం నువ్వు చేస్తున్న పాపం ఏంటి? ఆ పాపం అంటే దాన్ని దేవుడికి అర్పించకపోవడం, దాన్ని విడిపెట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించకపోవడం. ఫాస్ట్ గారండి, మీరు చెప్తున్న విషయం చాలా ఈజీ విషయం, చాలా సిల్లింగ్ కనబడతా ఉంది. రానున్న రోజుల్లో ఈ ఇష్యూ చాలా కీ రోల్ ప్లే చేయబోతా ఉంది. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం ఎవరైనా చూడడానికి ప్రయత్నం చేయండి. నీ దేవుడైన యెహోవానే సేవింపవలనే మాటలో ప్రార్థించవలను, స్తుతించవలను, కీర్తించవలను, ఆయన్నే ఆధారం చేసుకోవలను. ఓకే, రైట్. నీ దేవుడిని యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుంచి రోగమును. నీ దేవుడిని సేవిస్తే ఏం చేస్తాడంటే ఆయన నీ ఆహారాన్ని, నీ పానీయమును, నువ్వు తినేదాన్ని, నువ్వు తాగేదాన్ని దేవుడు దీవిస్తాడు. చాలాసార్లు మనం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం చెప్పనా, మనం తీసుకుంటున్న ఇష్యూ, వస్తువులు, ఆహారం మన దృష్టికి చాలా ఇంపైంది, మేలైంది, క్షేమకరమైంది. ఓకే, ఇది చాలా క్వాలిటీ ఫుడ్, ఇది చాలా మంచిగా కనబడతా ఉంది. నీ శరీర సంబంధమైన కనులకి అది క్షేమకరమైనది, కానీ అది దేవుని చేత దీవించబడింది కాదు. ఒక ఆహారం కానీ ఒక పానీయం కానీ దీవించబడాలి అంటే దాని విషయమే నువ్వు దేవుడిని సేవించాలి. మరొక మాటలో చెప్పాలంటే దాన్ని దేవుడికి అర్పించాలి. దాని విషయమే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగి ఉండాలి. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయాన్ని, ఏ ఆహారాన్ని నువ్వు దేవుడి పరిలోకి తీసుకురావో, నువ్వు తీసుకునే ఏది కావచ్చు, నువ్వు దేవుడికి అర్పించవో, అది దేవుని చేత దీవించబడలేదు. అది నీ కడుపు ఆకలి తీర్చచ్చు, కానీ అది పరిశుద్ధమైనది కాదు. అదే కోణంలో, మరొక కోణంలో నీకు తెలియని సైడ్ ఎఫెక్ట్స్, నీకు తెలియని విషపూరితమైన కార్యాలు నీ శరీరంలో ఆ ఆహారం ద్వారా జరిగించడానికి అపవాదాన్ని ఎంచుకుంటాడు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రాయబడుతున్న మాటని, అన్ని ఆహారముని పానీయమును దీవించును, నేను నీ మధ్య నుంచి రాగము తాగించదు. ఎప్పుడైతే నీ పానీయము, నీ ఆహారము దేవుని చేత దీవించబడుతుందో అప్పుడు ఆహారం నీకు రాగానే అవ్వదు, ఆహారం నీకు బలహీనత కారణం అవ్వదు. సరికదా ఆహారం నీకు క్షేమానికి కారణం అవుతుంది, ఆహారం నీకు బలాభివృద్ధికి కారణం అవుతుంది, ఆహారం నీ ఆరోగ్యానికి కారణం అవుతుంది. ఎప్పుడైతే ఏ ఆహారం గురించి అయితే దేవుడికి అర్పించక, దేవుని పనిలోకి తీసుకురాక నువ్వు దాన్ని సేవిస్తావో నీ కంటికి అది చాలా ఇంపుగా కనిపించవచ్చు, నీ కంటికి అది చాలా క్వాలిటీ అయి ఉండొచ్చు, నీ కంటికి అది చాలా మేలైంది అయి ఉండొచ్చు. బట్ స్టిల్ దాన్ని ఏమంటారంటే అది అపవిత్రమైంది, అది ఇంకా పరిశుద్ధపరచబడలేదు, అది దేవుని పరిలోకి తేపడలేదు. మరొక మాటలో చెప్పాలంటే ఆహారం దేవుని చేత దీవించబడలేదు. ఈట్ ఇట్ వెరీ వెల్. దాన్ని తీసుకున్నావు, దాని తర్వాత నువ్వు చూడవలసినంత దీవిని చూడలేదు, దాని తర్వాత నువ్వు చూడవలసినంత ఆరోగ్యం చూడలేదు, దాని తర్వాత నువ్వు చూడవలసినంత క్షేమం చూడలేదు. వై? బికాస్ ఇట్ ఈస్ నాట్ బ్లెస్డ్ బై గాడ్. అది దేవుని చేత దీవించబడలేదు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తా ఉన్నాను, దేవుని యొక్క దైవికమైన ఆరోగ్యాన్ని మీరు చూడాలనుకుంటే, లేదా దైవికమైన ఆ క్షేమాన్ని మీరు చూడాలనుకుంటే, స్వస్థని మీరు చూడాలనుకుంటే, మీరు తీసుకునే ప్రతి దాన్ని మొదట దేవునికి అప్పగించండి. లార్డ్, ఐ సబ్మిట్ దిస్ టు యువర్ హ్యాండ్. అయ్యా దీన్ని చేతికి అప్పగిస్తున్నాను, దీన్ని దీవించండి, దీన్ని పరిశుద్ధపరచండి, దీన్ని పవిత్రపరచండి. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ ఇట్ టు మీ. అయ్యా దీన్ని అనుగ్రహించిన నీకు వందనాలు. ఇఫ్ యు ఆర్ నాట్, ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. నువ్వు నువ్వే కానీ దీన్ని అనుగ్రహించకపోతే దీన్ని నేను పొందే వ్యక్తిని కాదు, దీన్ని నేను తీసుకునే వ్యక్తిని కాదు, ఇది నాకు దక్కుండేది కాదు. ఆయనకి వానలు దీన్ని ప్రొవైడ్ చేసినందుకు ఇప్పుడు దీన్ని పరిశుద్ధపరచండి. దట్ ప్రేయర్ బ్రింగ్స్ ద గాడ్స్ ఇంటర్వెన్షన్ అండ్ టు యువర్ ఫుడ్.
నువ్వు తీసుకునే ఆహారం మీద దేవుని చొరవని, దేవుని జోక్యాన్ని, దేవుని కనుదృష్టిని లేదా దేవుని దీవెన్ని రావడానికి గల కారణం అవుద్ది. ఆ ఆహారము నువ్వు అనారోగ్యానికి కారణంగా చేయదు. నేను హౌ కెన్ ఐ టెల్ ఇట్? ఆహారము నువ్వు అనారోగ్యం పాలు కావడానికి, ఆహారము నువ్వు బలహీనపడడానికి కారణం కాదు. యూ విల్ హ్యావ్ ద డివైన్ హెల్త్. నువ్వు దైవిక సంబంధమైన ఆరోగ్యంలో నడుస్తావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుని దీవెని, దేవుని కార్యాలు చూడాలనుకుంటున్న వాళ్ళు టేక్ ఇట్ యాజ్ ఏ ప్రిన్సిపాలిటీ. ఈ నియమాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను చాలాసార్లు సాక్షి చెప్తూ వచ్చాను. నేను పరిచయలోకి అడుగుపెట్టింది మొదలుకొని 2013లో పరిచయ అడుగుపెట్టింది మొదలుకొని ఈ రోజు వరకు దేవుడు నాకు సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహిస్తూ వచ్చాడు. నో స్కానింగ్స్, నో టెస్ట్స్, నో మెడికల్ ఇష్యూస్, నో మెడిసిన్స్, నో ఇంజెక్షన్స్. కారణం ఏంటి? దేవుడు అనుగ్రహించిన ఆరోగ్యం. దేవుడు మన ఆహారాన్ని దీవించినప్పుడు అది మనకి క్షేమార్థం అవుద్ది, అది మనకి ఆరోగ్యం అవుద్ది, అది మనకి దీవెన అవుద్ది. దానివల్ల మనం బలపరచబడతా ఉంటాం. అది దేవుని దీవించబడలేదు. సారీ, నన్ను క్షమించండి ఎలా మాట్లాడుతున్నందుకు. నీకు నచ్చిన దాన్ని తీసుకో, ఎంత కావాలని తీసుకో, స్టిల్ యూ విల్ సఫర్. దాన్ని తీసుకుని కూడా నువ్వు సఫర్ అవుతూ ఉంటావు. అనారోగ్యం చేసి సఫర్ అవుతూ ఉంటావు, ఆకలి చేసి సఫర్ అవుతూ ఉంటావు, లేట్ చేసి సఫర్ అవుతూ ఉంటావు. ఎందుకంటే దట్ ఫుడ్ ఈజ్ ఏ కర్స్డ్. ఇంకా అది పవిత్రపరచబడలేదు, అది ఇంకా అపవిత్రమైన స్థితిలోనే ఉంది. దేవుని నామమున మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. మరలా మాట దగ్గరికి వద్దాం. దేవుడు సృజించిన ప్రతి వాటిలో మంచిది. ఆ మంచిదాన్ని కూడా నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపబడినది కాదు. అనగా అది దేవుని వాక్యము వలన. దేని వలన ఆహారం దేని వల్ల పవిత్రపరచబడాలి? దేవుని ఫస్ట్ అంటే వాక్యం వల్ల. ఎలా వాక్యాన్ని వెంబడించడం వల్ల, వాక్యం వలనను, ప్రార్థన వలనను. నేను అడుగుతున్న ప్రశ్న, మీరు తీసుకునే ఆహారం పవిత్రమైందేనా? నా మై క్వశ్చన్ ఇస్, మీరు తీసుకున్న ఆహారం పరిశుద్ధమైందేనా, పవిత్రమైందేనా, దేవుడి చేత పవిత్రపరచబడిందేనా? నువ్వు దాన్ని దేవుడి పరిధిలోకి తీసుకొస్తే అది పరిశుద్ధమైంది, పవిత్రపరచబడింది. దాని గురించి పాస్టర్ గారండి మీరు చాలా సిల్లీ ఇష్యూ మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్న ఇష్యూ త్వరలోనే నేను చెప్పిన ఈ సైన్స్ని మీరు ఎదుర్కోవడానికి, కొన్ని సూచనలు మీరు ఎదుర్కోవడానికి ఈ విషయాలు కారణమవుతాయి. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. రెండో విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 30-31 వచనం చదవడానికి ప్రయత్నం చేయండి. మీరు కృతజ్ఞతతో పుచ్చుకొని ఎడల 29 నుంచి చదవడానికి ప్రయత్నం చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 30-31 వచనాలు. మీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటివారి మనస్సాక్షి నిమిత్తమే ఇలాగ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వతంత్ర విషయములో తీర్పు తీర్చబడనేలా నేను కృతజ్ఞతతో పుచ్చుకొనిన ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దాని నిమిత్తము నేను దూషింపబడనేలా. నేను కృతజ్ఞతతో పుచ్చుకొనిన ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను, దాన్ని చెల్లించున్నాను. అక్కడ చదవండి. దాని నిమిత్తము నేను దూషింపబడనేలా. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, ఏమి చేసినను సమస్తమును. హల్లెలూయా. దేని గురించి అయితే మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో, అంటే దేన్ని దేవుడికి అర్పిస్తారో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దాన్ని నువ్వు దేవుడికి అర్పించడమే. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. దానికి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినంత వరకు ఆహారం నీది. కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఆహారము ఇప్పుడు దేవుని దాంట్లో నువ్వు పాలి భాగస్వామి అవుతున్నావు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వడినంతసేపు, నీ కళ్ళ ముందు కనిపించినంతసేపు అది నీది, బట్ స్టిల్ ఇది అపవిత్రమైంది, అది ఇంకా పరిశుద్ధపరచబడలేదు. కానీ ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో అది నువ్వు దేవుని చేతిలో పెడుతున్నావు. ఇప్పుడు దేంట్లో నువ్వు వడ్డించుకుంటావంటే దేవుని పాత్రలోంచి. సో ఇట్ ఈస్ ఏ బ్లెస్డ్, ఇది ఆశ్రయించబడింది. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్న మాట, దేని నిమిత్తం మీరు కృతజ్ఞతలు చెల్లిస్తారో దాని నిమిత్తం మీరు దూషించబడరు. అంటే దాని నిమిత్తం నువ్వు దూషించబడే పరిస్థితి, లేదా దాని నిమిత్తం మరొక మాటలు చెప్పాలి అంటే నిన్ను నిందించుకునే పరిస్థితి, ఇతరులను నిందించే పరిస్థితి నీకు రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట వెనక్కి వెళ్తే దేని విషయంలో నువ్వు కృతజ్ఞతలు చెల్లించవో అది నిన్ను దోషణ పాలు చేస్తుంది.
అది నిన్ను అవమాన పాలు చేస్తుంది, అది నిన్ను ప్రతికూలతలోకి తీసుకెళ్తుంది. దేవుడు అనుగ్రహించిన ప్రతి ఈవిని మోతడు దేవునికి అప్పగించండి, అర్పించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల దేవుని నామమున మహిమ కలుగుగాక. మీరు ఏమి చేసినాను ఏమన్నాడు చివరిలోని? సమస్తమును. మరొక మాటలో చెప్పాలంటే దేవునికి ఇచ్చిన ప్రతి మంచి ఈవిని దేవునికి అర్పించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల ఒక తిండి గురించి మాత్రం చెప్పట్లేదు, భోజనం గురించి, ఆహారం గురించి మాత్రం చెప్పట్లేదు. ప్రతి ఈవిని, కొన్నిసార్లు పిల్లలు, కొన్నిసార్లు వస్తువులు, దేవునికి ఏదైనా వస్తువులు గ్రహిస్తూ వచ్చాడు. లార్డ్ థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ ఇట్. అయ్యా నీకు వందనాలు, దీన్ని నాకు అనుగ్రహించావు, నీకు వందనాలు. లార్డ్ బ్లెస్ ఇట్. అవి దీవించండి దీన్ని. ఇది పరిశుద్ధమైంది అవుద్ది, ఇది ఆ రోజు మొదలుకొని నీకు దీవెనకరం అవుద్ది. ఇది నీకు హానికరం కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. దీనివల్ల నువ్వు ఎక్కడ నష్టపోతుంటావో అక్కడ నేను హెచ్చరిస్తాడు. నువ్వు ఒకవేళ కాని మార్గాలు చిక్కుకుపోతే దాని నుంచి నేను బయటికి తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. బట్ నువ్వు దీన్ని దేవునికి అప్పగించలేదు, నువ్వు దీన్ని దేవుడికి అప్పగించలేదు. దీన్ని చాలా విలువెట్టుకున్నావు. ఇది యాప్లు అయి ఉండొచ్చు, ₹1,00,000 అయి ఉండొచ్చు దీని ఖరీదు, కానీ స్టిల్ ఇది అపవిత్రమైందే. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడికి అప్పగించబడని ఈ వస్తువు అపవాది చేతిలో సాధనం అవుద్ది. అపవాది దాన్ని వాడుకుని నేను శోధించవచ్చు. నువ్వు శోధించబడుతున్నప్పటికీ దేవుని దగ్గర సహాయం చూడలేవు, దేవుని దగ్గర నడిపింపు చూడలేవు, దేవుని దగ్గర నుంచి మేలు చూడలేవు, దేవుని దగ్గర హెచ్చరిక చూడలేవు. కాబట్టి ఈ కృతజ్ఞతలు చెల్లించిన ఈ విషయం దేవుని చేత దీవించబడలేదు. కాబట్టి ఈ వస్తువు నీకు శాపగ్రస్తంగా మార్చబడుతుంది. ఒక వాహనం, ఒక ఇల్లు, నీకు అనుగ్రహించబడిన పిల్లలు, దేవానికి వందనాలు, వీరు అనుగ్రహించే నీకు వందనాలు. అయ్యా వీరు నువ్వేనా అనుగ్రహిస్తూ వచ్చావు, నీ సహాయం లేకుండా వీరిని పొందలేదు. నువ్వు వాళ్ళు చూసిన ప్రతిసారి, దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతిసారి, వారి విషయంలో దేవుడు కార్యం చేసిన ప్రతిసారి ఏం చేస్తున్నావంటే వారిని పరిశుద్ధపరచడానికి వారిని దేవుని చేతికి అప్పగిస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతలు చెల్లిస్తున్నావో వారిని దేవుని సన్నిధిలోకి తీసుకొస్తామన్నావు, దేవుడి కందుషులోకి తీసుకొస్తామన్నావు, దేవుడి యొక్క జ్ఞాపకంలో తీసుకొస్తామన్నావు. దేవుడు వారిని చూడడం ప్రారంభమవుతుంది. నువ్వు వారి గురించి కృతజ్ఞతలు చెల్లిస్తున్న ప్రతిసారి దేవుడు వారిని చూడడం ప్రారంభమవుతుంది, దేవుడు వారిని దృష్టించడం ప్రారంభమవుతుంది. ఒకవేళ వారు అయోగ్యమైన మార్గాల్లో ప్రయాణం చేస్తామన్నారు, అనుకూలమైన మార్గాల్లో ప్రయాణం చేస్తామన్నారు, కానీ నువ్వు కృతజ్ఞతలు చెల్లించడం వల్ల వారు దేవుడి సన్నిధిలో వారిని జ్ఞాపకం చేయడం వల్ల దేవుడు వారిని దృష్టిస్తాడు. అక్కడైతే దేవుడు అనుకుంటాడు వీళ్ళని సరి చేయాలి, వీళ్ళని సరి చేయాలి, వీళ్ళని బాగు చేయాలి, వీళ్ళు కాని మార్గాల్లో ఉన్నారు, వీరి కోసం నీకు సహాయం చేయాలి. నీవు చెల్లించే ఆ కృతజ్ఞతాస్తుతి వారు దేవుని చేత జ్ఞాపకం చేసుకోవడానికి కారణం అవుద్ది. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాహనాన్ని దేవుడు అనుగ్రహిస్తూ అయ్యా నీకు వందనాలు, నువ్వు అనుగ్రహిస్తూ వచ్చావు ఈ వాహనాన్ని. నేను చాలాసార్లు మేము చాలా కాలం 2 వీలర్ మీద ట్రావెల్ చేస్తూ వచ్చాం. దేవుడు మహాకృప వల్ల 2 సంవత్సరాల క్రితం మాకు వెహికల్ అనుగ్రహించబడుతూ వచ్చింది, 4 వీలర్ అనుగ్రహించబడుతూ వచ్చింది కారు. మేము ట్రావెల్ చేస్తున్న అనేక సార్లు నాతో ప్రయాణం చేస్తున్న వాళ్ళతో అంటూ వచ్చాను, ఒకవేళ కానీ ఈ వాహనాన్ని దేవుడు అనుగ్రహించకపోతే ఈ ట్రావెలింగ్లో మనం ఉండేవాళ్ళం కాదు, ఈ ప్రయాణం చేసి ఉండేవాళ్ళం కాదు, అందరు కలిసి ఇలా వెళ్తూ ఉండేవాళ్ళం కాదు. దేవానికి వందనాలు, దీన్ని అనుగ్రహిస్తూ వచ్చాం. ఆల్మోస్ట్ ప్రతి ట్రావెలింగ్లో జ్ఞాపకం చేసుకుంటాను దేవానికి వందనాలు. నువ్వు అనుగ్రహించడం వల్లే ఈ క్షేమకరమైన ప్రయాణం, లేదా ధూళి లేని ప్రయాణం, భయం లేని ప్రయాణం, వర్షంలో తడని ప్రయాణం అయ్యా నువ్వు అనుగ్రహించడం వల్లే మేము నలుగురు కలిసి, ఒకప్పుడు ఇద్దరు, ఒక్కోసారి అవసరమైతే బండి మీద 3 కలిసి ట్రావెల్ చేసేవాళ్ళం. చాలా అసౌకర్యం, తప్పని పరిస్థితి. అయ్యా నీకు వందనాలు, నువ్వు అనుగ్రహించిన ఇవి మేము అందరం కలిసి 4-5 కలిసి ట్రావెల్ చేయడానికి కారణం అవుతా ఉంది. అయ్యా నీకు వందనాలు. ఫస్ట్ రిజల్ట్ ఏంటండి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను మాట దినాన్ని ఇప్పుడు సాక్ష్యం చెప్తే విషయం చెప్తూ వచ్చాను సాక్ష్యార్థంగానే. నా 13 సంవత్సరాల్లో అత్యంత వేగవంతమైన ప్రయాణాలు చేస్తూ వచ్చాం, అత్యంత తొందరపాటు ప్రయాణాలు చేస్తూ వచ్చాం. ఇంతవరకు ఎక్కడ అపవాదం మా మీద అధికారం తీసుకోలేదు. ఈ యాక్సిడెంట్ జరిగింది, ఇది నష్టపోయాం, నో. కారణం చెప్పనా? దీవించబడింది, పరిశుద్ధపరచబడింది, అది దేవుని సన్నిధిలోకి తీసుకురాబడింది, దేవుని కడుగు దాని మీద ఉన్నాయి. కాబట్టి అది క్షేమార్థంగా మాకుంది. అది ఎక్కడ మాకు నష్టాన్ని మిగల్చలేదు, అది ఎక్కడ మాకు శాపగ్రస్తంగా మారలేదు, దానివల్ల మేము ఎక్కడ అప్పుల పాలు అయిపోలేదు. అది పరిశుద్ధపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇవ్వబడిన వస్తువు, నువ్వు తీసుకున్న వస్తువు అది నీదైనట్టుగా ఎప్పుడైతే నువ్వు యూటిలైజ్ చేసుకోవడం స్టార్ట్ అవుతావో అదే వస్తువుని అపవాది వాడుకొని నువ్వు నష్టపోవడానికి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ నేను ఒక వాహనాన్ని తీసుకున్నాను, దాన్ని దేవుని చేతికి అప్పగించలేదు, దేవుడు దాన్ని దీవించలేదు, నేను దాన్ని యూజ్ చేసుకుంటున్నాను, దాన్ని బట్టి నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను, హ్యాపీ ఫీల్ అవుతాను, దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాను. మధ్యలో దానికి సంథింగ్ ఏదో ఒక యాక్సిడెంట్ అయ్యింది, దాని రిపేర్ వచ్చి ఒక 40,000, ఒక 60,000 పట్టుకెళ్ళిపోయింది. ఒక బండి అనుకోండి ఒక 10,000 పట్టుకెళ్ళిపోయింది, లేదా ఒక కారు అనుకోండి ఒక 20,000, 30,000 పట్టుకెళ్ళిపోయింది. అది నాకు దీవెనా శాపమా? నేను ఆస్వాదించవలసిన దాన్ని అపవాది దోచుకున్నాడు. ఎలాగంటే ఆ దీవెనకరం కాని వస్తువు మీద అపవాది అధికారం తీసుకోవడం వల్ల నాకు నష్టం చేస్తూ వచ్చాడు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. నేనంటే ఈ సంవత్సరం మీరు క్షేమార్థమైన విషయాలు చూడాలనుకుంటే, మీరు దీవించాలనుకుంటే, మీరు వర్ధిల్లాలనుకుంటే, దేవుడు దేన్ని మీకు అనుగ్రహిస్తూ వచ్చాడో అది మంచిదే కావచ్చు, దాని విషయంలో ఎత్తి పెట్టి దాన్ని వాడిన ప్రతిసారి, అది మీ మనసులోకి తీసుకొచ్చిన, మీ ముందుకు తీసుకొచ్చిన ప్రతిసారి దేవానికి వందనాలు, దీన్ని అనుగ్రహించడానికి వందనాలు. మరొక మార్గంలో
నువ్వు దేవునితో ప్రయాణం చేయడానికి, దేవుని మీద ఆనుకోవడానికి, దేవునితో నీ సంబంధం బలపరచబడడానికి, దేవునితో నువ్వు సహవాసంలోకి వెళ్ళడానికి ఈ విషయాలన్నీ కారణమవుతాయి. అయ్యా నీకు వందనాలు, 5 నిత్యం నీకు వందనాలు. ఓకే, థ్యాంక్ యూ లార్డ్, యు ఆర్ ప్రొవైడింగ్ మీ వాటర్. చాలా దేశాల్లో నీళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. అయ్యా నీకు వందనాలు, నాకు తాగడానికి నీళ్ళు ఇచ్చావు నీకు వందనాలు. అయ్యా నీకు వందనాలు, నాకు ఆహారం ఇచ్చావు నీకు వందనాలు. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది చాలామంది కొనుక్కోవాలనుకుంటున్నారు. బట్ లార్డ్ థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ విత్ మీ. ఇది నాకు అనుగ్రహించావు నీకు వందనాలు. వితౌట్ యువర్ గ్రేస్, వితౌట్ యువర్ మెర్సీ ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ఇట్. నీ కృప లేక, నీ కలిగి లేక నేను దీన్ని కలిగి ఉండే వ్యక్తిని కాదు. కానీ నీ కృపే ఇది నేను కలిగి ఉండడానికి గల కారణం అవుతూ వచ్చింది. ఎడ్యుకేషన్, ఉద్యోగం, ఆపర్చునిటీస్, అవకాశాలు, స్నేహితులు, సహకారులు, సహాయం. లార్డ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ హెల్ప్. ఈ సహాయం కలిగించాలి నీకు వందనాలు. ఆ సహాయం దేవుడు దీవించడం స్టార్ట్ చేస్తాడు. లేదా ఆ సహాయం నీకు సహాయం కాదు. అయ్యా నీకు వందనాలు, నాకు మంచి సహకారం ఇచ్చావు నీకు వందనాలు. ఈ సహకారం నీ విషయంలో నమ్మకమైన వాడుగా ఉంటాడు. నువ్వు దాన్ని దేవుని సన్నిధిలో తీసుకెళ్ళావు, దేవుని ముందు పెడుతూ వచ్చావు. దేవుడి కనుదృష్టిలో ఇప్పుడు ఈ సహాయము సహకారం ఉంది. దేవుడికి మేలుకరంగా చేస్తాడు. లేదా ఈ సహకారి రోజు నీకు సహాయం చేయడానికి వస్తూ వచ్చాడు. నేనేంటి, నా స్థితి ఏంటి, నన్ను చూసి సహాయం చేయడానికి వచ్చారు. ఓకే రైట్. ఈ సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తి రేపు పొద్దున్న మీకు అర్థమైంది అనుకుంటా. కొద్దిమందికి వాక్యాన్ని వాళ్ళపై వాళ్ళకి సహాయం చేయడానికి అతను పంపించబడ్డాడు. కానీ అతను పరిశుద్ధపరచబడ్డాడు. దేవుని సన్నిధిలో తనని దేవుని పరిధిలో తీసుకురాలేదు. ఒక సమయంలో అపవాది ప్రేరగలుగుతూ వచ్చింది. అపవాది చుట్టూ చూస్తూ వచ్చాడు. ఎవరు ఖాళీగా ఉన్నారు, ఎవరు దేవుని పరిధి లేకుండా, దేవుని దీవెన లేకుండా, దేవుని భద్రత లేకుండా అంటే నువ్వు కృతజ్ఞత చెల్లించని వ్యక్తిలో వస్తువులు చుట్టూ ఉండిపోతూ వచ్చినాయి. అపవాది అనుకుంటాడు, ఓకే నేను కృతజ్ఞతలు చెల్లించిన ఈ వస్తువు నేను వాడుకోలేదు, కానీ దేవుడు దీవించిన ఈ వస్తువు నేను వాడుకోలేదు, కానీ ఈ వ్యక్తిని ఈ వస్తువు నేను వాడుకోవచ్చు, ఇది ఇంకా దేవుడికి అర్పించబడలేదు. ఇప్పుడు అదే అపవాది ఈ వ్యక్తిని ప్రేరేపించడం స్టార్ట్ చేస్తాడు. నీకు మేలు చేయడానికి వస్తూ వచ్చాడు, కానీ సడన్గా అతని మనసులో అసూయ స్టార్ట్ అయ్యింది. సడన్గా అతని మనసులో ద్వేషం స్టార్ట్ అయ్యింది. నీ దగ్గరికి వచ్చినప్పుడు ఒకప్పుడు చాలా బాగుండేది నీ వ్యక్తి. నీ యజమాని గురించి, నీ యజమానుల గురించి, నీ పిల్లల గురించి, నీకు దేవుడు ఇచ్చిన ఈవుల గురించి, అవకాశాల గురించి, కృప గురించి బ్రింగ్ ఇట్ అన్ టు హిస్ ఫేస్. ఆయన సన్నిధిలోకి తీసుకురండి. దేవునికి వందనాలు, అది నాకు నీకు వందనాలు. ప్రతిరోజు దేవుడికి దేని ప్రొవైడ్ చేస్తా ఉన్నాడు. అయ్యా నీకు వందనాలు, ఇదిగో ఇది నువ్వు నాకు అనుగ్రహించిందే. వెన్ యు వేర్ ద క్లాత్, దేవునికి వందనాలు. బై యువర్ మెర్సీ అండ్ గ్రేస్, నీ కృప వల్ల నేను వీటిని కలిగి ఉన్నాను, నీకు వందనాలు. ఇఫ్ నాట్ ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ఇట్. నీ కృప లేకపోతే నేను దీన్ని కలిగి ఉండే వ్యక్తిని కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నా మాట ఏకీవించగలరు? ఈ సంవత్సరం ప్రతి దాన్ని దేవుని సన్నిధిలో తీసుకురండి. కారణం అంటే దేవుని పరిధి లేని, దేవుని కనుదృష్టి లేని, దేవుని చేత దీవించబడని ఆయా విషయాలు అపవాది వాడుకోబోతా ఉన్నాడు. ఇందాక చెప్తే వచ్చాను, వాడుకున్న సమయం కొద్దిగా తెలిసి వాడు చాలా వేగంగా తన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తన మార్గాలు ఎత్తుకుంటున్నాడు అపవాది. ఈ వారకాల మీతో చెప్పే విషయం, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు దేని మీకు అనుగ్రహిస్తూ వచ్చాడో ప్రతి దాన్ని దేవుని సన్నిధిలో తీసుకురండి. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తువులు వాడుతూ ఉన్నారు. ఒకరోజు దీన్ని వాడుతూ ఉన్నారు. దేవునికి వందనాలు, హ్యావ్ ప్రొవైడ్ మీ. అయ్యా నువ్వు దాన్ని అనుగ్రహించు, నీకు వందనాలు. మరో రోజు దీన్ని వాడుతున్నారు. లార్డ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఇట్ మీ బికాస్ ఆఫ్ యువర్ మెర్సీ అండ్ గ్రేస్. ఐ ఆమ్ ఫీలింగ్ దిస్ కంఫర్ట్ బై యూజింగ్ ఇట్. దీన్ని వాడడం వల్ల నేను సౌఖ్యాన్ని, కంఫర్ట్ని చూస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ మీ ఇట్. వెన్ యూ సిట్ ఇన్ ద చైర్, లార్డ్ థ్యాంక్ యూ. దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ విల్ అలౌ యూ టు కనెక్ట్ విత్ గాడ్. ఈ రకమైన ఆలోచన నువ్వు దేవునితో నిరంతరం సంబంధం కలిగి ఉండడానికి, దేవుడి మీద ఆధారపడడానికి, దేవుడిని తలపోసుకోవడానికి, ఇంకా చెప్పాలంటే నువ్వు దేవుని సన్నిధిలో కలిగి పెట్టడానికి కారణం అవుతుంది. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే రండి వాక్యం నుంచి ఆ మాట చదవడానికి మళ్ళీ ప్రయత్నం చేయండి. కొన్ని లక్ష మొదటి పత్రిక. నేను కృతజ్ఞతతో పుచ్చుకునే యెడల నేను దేని నిమిత్తమో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను, దాని నిమిత్తము నేను దూషింపబడనేలా. నీ పక్కన చెప్పండి, దేని గురించి కృతజ్ఞతలు చెల్లిస్తావో దాని గురించి నువ్వు దూషించబడవు, దాని గురించి నువ్వు నిందించబడవు, దాని గురించి నువ్వు గాయపరచబడవు. దేని గురించి అయితే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవో, దేన్నైతే దేవుడికి అర్పించవో, దేన్నైతే దేవుడు దీవించినట్లుగా ఆయన సముఖంలోకి తీసుకురావో, ఆ వస్తువులు, ఆయా వ్యక్తులు, ఆయా విషయాలు నువ్వు గాయపరచబడ్డానికి, నువ్వు దూషించబడ్డానికి, నిన్ను నువ్వే నిందించుకోవడానికి, ఇతరులను నిన్ను నిందించడానికి కారణమవుతాయి. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట?
సో దేవుడికి కలిగించిన ఈవులు నీకు దీవెనకరంగా మార్చబడాలంటే బ్రింగ్ దోస్ థింగ్స్ అంటే హిస్ ప్రెసెన్స్. ఆయన కన్ను దృష్టిలో తీసుకురండి వాటిని, ఆయన మనసులో వాటిని తీసుకురండి, ఆయన వాటిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా వాటి గురించి దేవుడి సన్నిధిలో తీసుకురండి. దేవునికి వందనాలు దీన్ని అనుగ్రహిస్తూ వచ్చావు. వెన్ యూ సే దిస్ వర్డ్, దట్ వర్డ్ విల్ అట్రాక్ట్ ద అటెన్షన్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క దృష్టిని ఆకర్షిస్తుంది ఆ మాట. దేవుడి నామన మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి జకరియా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం ఎవరైనా చూడడానికి ప్రయత్నం చేయండి. జకరియా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము. మరియు మీరు ఆహారము పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనంకే కదా పుచ్చుకుంటారు. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనంకే కదా పానం చేసి తిరిగి. మీరు ఎప్పుడైనా దేవుడి సన్నిధిలో కదా ట్యాక్స్ తీసుకురాకపోతే ఆ పై వచ్చిన చూడడానికి ప్రయత్నం చేయండి. 5, 6 కూడా. ఈ మాట తెలియచేయవలను. దేశపు జనులందరికీ యాజకులకును నీవు ఈ మాట తెలియచేయవలను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనంకే కదా పుచ్చుకుంటారు. మీరు పానం చేసినప్పుడు, మరో మాట చెప్పినా నువ్వు ఎప్పుడైతే ఆహారాన్ని ఎంత విధానం పుచ్చుకుంటావు అంటే దేవుడికి అర్పించకుండా, దాన్ని దేవుడి సన్నిధిలోకి తీసుకురాకుండా, దేవుడు దీవించడానికే కారణం కాకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా నువ్వు తీసుకుంటావో దాన్ని ఎలా తీసుకుంటున్నావు అంటే నీ స్వప్రయోజనం కోసం తీసుకుంటున్నావు. అంటే దాంట్లో దేవుని ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. నీ సొంత ఇచ్చ కోసం తీసుకుంటున్నావు, నీ సొంత ఇష్టం కోసం తీసుకుంటున్నావు, నీ సొంత ప్రయోజనం కోసం తీసుకుంటున్నావు. కానీ దేవుడిలో ఆహారం వల్ల దేవునికి మహిమ కలగదు. దేవుని నామన మహిమ కలిగాక. హల్లెలూయా. ఇంకొక మాటలో చెప్పాలంటే అది దేవునికి నువ్వు ఉపయోగపడడానికి అది ఏమీ కారణం కాదు. దేవుని సన్నిధిలోకి నువ్వు తీసుకొచ్చిన ఆహారం, దేవుని చేత దీవించబడిన ఆహారం, వస్తువులు, లేకపోతే మరి ఏదైనా నువ్వు దేవుని మహింపరచడానికి కారణాలుగా మారతాయి. అది నేను బలపరుస్తుంది, అది నీకు క్షేమం ఇస్తుంది, అది నీకు ఆశీర్వాదంగా మార్చబడుతుంది. దాన్ని చూసినప్పుడు ఇతరులు దేవుని నామను మహింపరుస్తారు. నేను చాలాసార్లు ఈ స్థానంకి వచ్చిన తర్వాత నేను చాలాసార్లు ఆల్మోస్ట్ ప్రతి సండే నేను ఈ విషయం దేవునికి వందనాలు, మాకు ఇచ్చిన ఈవులకి నీకు వందనాలు, మాకు ఇచ్చిన వస్తుకి నీకు వందనాలు, మాకు ఇచ్చిన వనరులకి నీకు వందనాలు. వై? దేవుని సహాయం లేకుండా నేను భూమి మీదకి వచ్చినప్పటికీ వట్టినే వస్తూ వచ్చాను. నాన్నగారు చనిపోతూ వచ్చినప్పటికీ మేము చాలా మూలంటూ వచ్చాం. ఈరోజు నేను ఏ స్థలాన్ని కలిగి ఉన్నానో, ఏ ఆవరణాన్ని కలిగి ఉన్నానో దేవుడు ప్రొవైడ్ చేస్తూ వచ్చాడు. అయ్యా నీకు వందనాలు, యూ హ్యావ్ ప్రొవైడెడ్. అయ్యా నీకు వందనాలు, ఈ వస్తువులు, ఈ వనరులు, ఈ సౌండ్, లేకపోతే మళ్ళా పలానా ఇక్కడ ఏమున్నాయో యూ ప్రొవైడెడ్. వెన్ ఐ మెన్షన్ దట్ వర్డ్ ఐ బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టు హిస్ ప్రెసెన్స్. నేను ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నప్పుడు ఆ వస్తువులన్నీ నీ దేవుడి జ్ఞాపకంలో తీసుకెళ్తున్నాను, దేవుడి కందుష్లో తీసుకెళ్తున్నాను, దేవుడి సన్నిధిలో తీసుకెళ్తున్నాను. దేవుడి బట్టి దీవిస్తూ ఉన్నాడు. ఒకవేళ కానీ అలా తీసుకెళ్ళకపోతే అవి నాకు దీవెనకరంగా ఉండవు కదా. అవి నా సొంత మహిమ కోసం ఉపయోగపడతాయి, కానీ అవి నేను దేవుడి మహిమపరచడానికి ఉపయోగపడలేవు. అంటే వాటికి క్షేమం ఉండదు, వాటికి భద్రత ఉండదు, వాటికి మన్నిక ఉండదు. అవి నాకు శాపగ్రస్తంగా మార్చబడతాయి. దేవుడి నామన మహిమ కలిగిన. హల్లెలూయా, హల్లెలూయా. భోజనం గురించి మాట్లాడుతున్నాడు. మీరు కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే, దాన్ని దేవుడికి అర్పించకపోతే ఆ ఆహారము మీ స్వప్రయోజనానికే తీసుకున్నది అవుద్ది, కానీ దేవుని మహిమ కోసం. ఇంకొక మాటలో చెప్పాలంటే నువ్వు దేని గురించి అయితే దేవుడికి అర్పిస్తావో, దేన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో, దేన్ని దేవుని సముఖంలో తీసుకొస్తావో, ఇప్పుడు ఆహారము దేవుని నామ మహిమ కోసం, దేవుని ఘనత కోసం అది మరల్చబడుతుంది, మార్చబడుతుంది, దీవించబడుతుంది. ఈ వాక్యం మాట్లాడుతుంది. దేవుని నామ మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట కేవలం పాత నిబంధన లేఖనాల్లో మాత్రమే, ధర్మశాస్త్రాన్ని వెంబడించే వాళ్ళు మాత్రమే ఇవ్వలే. ప్రవక్తల వచనాలుగా అనేక మంది ప్రవక్తల విషయాన్ని మాట్లాడుతూ వచ్చారు. ఈవెన్ అపోస్తులు యేసుక్రీస్తు పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఆయన మరొక విషయం మీతో మాట్లాడతారు. ఆయన చేసిన ప్రతిసారి ఆహారాన్ని తీసుకుని దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వచ్చాడు. వట్టిని చెల్లించాడు ఆయన. ఆయన దేవుని కుమారుడు, దేవుని అద్వితీయ కుమారుగా ఆయన లోకంలోకి వస్తూ వచ్చాడు. దేవుడి చేత ప్రేమించబడిన వాడిగా ఆయన దేవుడికి ఆహారాన్ని అప్పగించి కృతజ్ఞతలు చెల్లించడం ఆయనకే అవసరమైతే మరి మనకెంత అవసరమైంది అది? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈవెన్ అపోస్తులు కూడా మరో మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ యాక్ట్ ఆఫ్ అపోస్తల్. ఇది అపోస్తుల యొక్క ఒక క్రియ. ఏంటి అంటే దాన్ని దేవునికి చేతికి అప్పగించి కృతజ్ఞతలు చెల్లించడం. మరొక మాట చూపెడతారు. పరిశుద్ధ గ్రంథం అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 35, 36 వచనాలను చదవడానికి ప్రయత్నం చేయండి. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయము 35, 36 వచనాలు. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఎవరో అపోస్తులు పౌలు ఏం చేస్తూ వచ్చాడంట?
వాళ్ళతో బలపరచవలసిన మాట వాళ్ళు బలపరిచి, వాళ్ళు చాలా కాలం ఉపవాసం ఉంటూ వచ్చారు. వాళ్ళు ఉపవాసం మానమని వాళ్ళు బలపరిచి, వాళ్ళకి రొట్టె ఇవ్వడం మాత్రమే కాదు, వాళ్ళకి రొట్టె ఇవ్వడం కంటే ముందు, వాళ్ళందరికంటే ముందు నుంచి ఈ దైవజనుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఆ రొట్టె తీసుకొని నోట్లో పెట్టుకుని మీరు తినని చెప్పలే. ఏం చేస్తూ వచ్చాడు? అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, సో హీఈస్ ఇన్స్ట్రక్టింగ్ దెమ్ హౌ టు దే టేక్ దేర్ బ్రెడ్. వారి ఆహారాన్ని వారు ఎలా తీసుకోవాలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎక్కడెక్కడ ఈ విషయాలు చేస్తూ వచ్చాడో చాలా స్పీడ్గా, జస్ట్ మీ బైబిల్ రెఫరెన్స్ మీకు అందుబాటులో ఉండడానికి ఈ విషయాలు మాట్లాడతాను. మత్తయి సువార్త దగ్గర నుంచి మనం చూద్దాం. మత్తయి సువార్త కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మరి దేనికి కారణం అవుతుంది, లేదా ఏ కార్యాలు చూడడానికి దేవుడు ఉద్దేశించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు? ఎందుకు ఈ విషయాన్ని ఇన్నిసార్లు వాక్యంలో ప్రస్తావన చేస్తూ వచ్చాడు? ఏ విషయమన్నా బైబిల్ అన్నాడు ఆ సున్నా కానీ పొల్లి కానీ తప్పిపోదని చెప్తూ వచ్చాడు. కానీ ఈ విషయాల గురించి ఇన్ని వాక్యాలు, ఇన్ని సందర్భాలు ఎందుకు ప్రస్తావన చేయబడుతుంది అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది, లేకపోతే ఇది మనం మనసు పెట్టవలసిన విషయం. అది కాదు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 36వ వచనం చూడడానికి ప్రయత్నం చేయండి. 15వ అధ్యాయము 36వ వచనము. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు ఆయన? అక్కడ చాలా కొద్దిగా ఆహారం ఉంది, జనాలు మాత్రం విస్తారంగా ఉంటూ వచ్చారు. దాని గురించి ఆయన వరి అవ్వట్లేదు. దాన్ని తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనసమూహములకు వడ్డించి, ఆ తర్వాత ఏం జరిగింది మీకు తెలుసు. వారందరికీ సమృద్ధిగా మిగిలింది, తృప్తిగా వాళ్ళు తింటూ వచ్చారు, మిగిలిన వాటిని విత్తు వచ్చారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నీకు ఇవ్వబడిన వాటి ఆ ఈవులు, ఆ వస్తువులు, ఆ విషయాలు దీవించబడ్డానికి, అంటే మరొక మాట చెప్పాలంటే వర్ధిల్లడానికి కారణం అవుతుంది. దేవుని నామ మహిమ కలుగుగా. చాలా మందికి గ్రాటిట్యూడ్ ఉండదండి. ఏమంటుంది? చాలా మందికి కృతజ్ఞత ఉండదు. మీ భాషలో చెప్పాలంటే మనుషులు సహాయం చేసినా ఆ గ్రాటిట్యూడ్ కనిపించదు, ఆ కృతజ్ఞత కనిపించదు. దేవుడు వాళ్ళకి సహాయం చేసినా వాళ్ళు దేవుడికి ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించరు. అయ్యా నీకు వనరులు దీన్నే ఇచ్చేవని. అందుకే వారికి ఇవ్వబడిన ఇవి, వారికి ఇవ్వబడిన వనరులు, వారికి ఇవ్వబడిన స్వాస్థ్యము, వారికి ఇవ్వబడిన ధనము రోజు రోజు తగ్గిపోతూ ఉంటుంది, కుసించిపోతూ ఉంటుంది. కానీ ఏ ఈవైతే నువ్వు దేవుడి చేతికి అప్పగిస్తావో, దేవుని దృష్టిలోకి తీసుకొస్తావో, దేవుడి భద్రత, దేవుడి దీవెన దాని మీద ఉన్నట్లుగా దేవుడి సన్నిధిని ప్రస్తావన చేస్తావో, ఆయా ప్రతి ఈవి ప్రతిరోజు వర్ధిల్లుతూ ఉంటుంది. దేవుడి నామ మహిమ కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ధనం వర్ధిల్లాలా? దేవునికి ధనాన్ని ఇస్తూ వచ్చాడు, శాలరీ వచ్చింది, దేవునికి వందనాలు. దాన్ని యూటిలైజ్ చేయడం కంటే ముందు దేవునికి వందనాలు. పక్క నుంచి అపవాది చేత ప్రేరేపించబడే వ్యక్తి అంటాడు ప్రార్థన చేస్తూ ఉంటే, వారం రోజులు నువ్వు కష్టపడి పని చేస్తావు, అది నీ డబ్బు, నువ్వు దాన్ని బట్టి దేవుడికి ఎందుకు వందనాలు చెల్లించాలి? అపవాది మరో పక్కన మాట్లాడుతూ ఉంటాడు. ఈ వారం రోజులు పని చేయడానికి ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడు, మనసు ఇచ్చాడు, చేయడానికి పని ఇచ్చాడు. చాలామందికి చేయడానికి పని లేదు, ఉద్యోగం లేదు. గాడ్ హ్యాస్ గివెన్ మీ ద ఆపర్చునిటీ. అది ఇవ్వడం మాత్రమే కాదు, దాన్ని చేయడానికి తగిన సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. చాలామందికి ఉద్యోగం అన్నా దాన్ని చేయలేక మంచం మీద పడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనసు ఇచ్చాడు, కమిట్మెంట్ ఇచ్చాడు. ఒకవేళ దేవుని సహాయం లేకపోతే, దేవుని మనసు లేకపోతే, నా దగ్గర చుట్టూ నా పరిధిలో కొద్దిమంది వ్యక్తులు ఉన్నారు, వారికి మంచి అవకాశాలు ఉన్నా, ఉద్యోగాలు ఉన్నా దాన్ని నెగ్లెక్ట్ చేసి ఇంటి దగ్గర కూర్చునే వ్యక్తులు. చాలాసార్లు కొద్దిమంది సహోదరుల దగ్గర కంప్లైంట్ చేస్తుంటారు, పాస్టర్ గారండి దేనికి వెళ్ళలేదండి, అవకాశం ఉన్నప్పుడు కూడా వెళ్ళలేదండి, పని ఉన్నప్పుడు కూడా వెళ్ళలేదండి. కారణం ఏంటంటే వాళ్ళకి ఏమీ లేదు, దాని మీద మనసు లేదు, ఆ విషయంలో వారి మనసు దీవించబడలేదు, పరిశుద్ధపరచబడలేదు, దేవునికి వల్ల కలిగే ప్రేరణ వారి లోపల లేదు. అవకాశాలన్నీ అయిపోయినాయి, పని దినాలన్నీ అయిపోయినాయి, ఉద్యోగం పీకేయబడింది. అప్పుడు వీళ్ళు అప్పులో కూరుకుంటారు, అప్పుడు పరిగెడతా ఉంటారు, మాకు అవకాశం ఉందా? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా మారిందంటే వాళ్ళ కాళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకుని, అయ్యా నాకు ఏదైనా పని కల్పించండి. మనకైతే దేవుడు పని ఇచ్చాడు, దాన్ని చేయడానికి ఆరోగ్యం ఇచ్చాడు, ప్రయాణాల్లో తోడైంటూ వచ్చాడు, మనసు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీకు వందనాలు, వీటన్నిటినీ చేయడం వల్లే ఈ ధనం నా చేతికి వచ్చింది. థ్యాంక్ యూ లార్డ్. ఆ ధనం దేవుని చేత దీవించబడుతుంది, ఆ ధనం దేవుని చేత ఆశ్రయించబడుతుంది. ఆ ధనం ఎలా ఉపయోగించాలో దేవునికి ఆలోచన చెప్తాడు, సహాయం చేస్తాడు. కారణం ఏంటి? అది దేవుని చేత దీవించబడింది, పరిశుద్ధపరచబడింది కనుక. నువ్వు దాన్ని దేవుని సన్నిధిలో తీసుకురాలేదు, దేవుడికి ఉదాసులు చెల్లించలేదు, దాన్ని దేవుడికి అర్పించలేదు, అది దేవుని చేత లేకపోతే దేవుని కనికరాన్ని పొందింది కాదు. ఎలాగొచ్చిందో అలాగే చాలా తెలియజేయబడుతుంది. నీకెంత ఇచ్చి ఉండొచ్చు. గడిచిన రోజుల్లో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఒక ప్రభుత్వ ఉద్యోగి సుమారానికి ₹1,00,000 శాలరీ. నాకు వచ్చిన ఫోన్ కాల్ సారాంశం ఏంటంటే ఆమె చచ్చిపోవాలనుకుంటుంది, ప్రార్థన చేయండి. నాకు అర్థం కాలే. 10,000, 15,000తో జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. ₹1,00,000 శాలరీ వచ్చి కూడా
ఆవిడ చచ్చిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆవిడకి వచ్చే శాలరీ ₹1,00,000 అండి, కానీ ఆవిడ వెనకాతలు ఉన్న అప్పులు కోట్లలో ఉన్నాయి. వై? దేవుని ఆలోచన లేకపోవడం, దేవుని దీవెన లేకపోవడం, దేవుని నడిపింపు లేకపోవడం, దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలో, దాన్ని ఎలా భద్రపరచాలో, దాన్ని ఎలా మేలుకరంగా మార్చుకోవాలో దేవుని సహాయం లేదు. నీకు ఆ విషయంలో దేవుని సహాయం కావాలంటే దాన్ని దేవుని సన్నిధిలో తీసుకెళ్ళి, అయ్యా వాట్ ఐ హ్యావ్ టు డూ, నేనేం చేయాలని నీకు సహాయం దయచేయండి. నీకు వందలు దాన్ని దగ్గర నీకు వందనాలు. నువ్వు దేవుని చేసుకెళ్ళండి, కానీ తగిన సమయం వచ్చినప్పుడు దేవునికి ఆలోచన చెప్తాడు, ఇదిగో నువ్వు దీని చేస్తే దీవించబడతావు, నువ్వు దీని చేస్తే దీవించబడతావు, నువ్వు దీని చేస్తే ఇది ఆశీర్వాదం అవుద్ది, ఇది మేలు అవుద్ది. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఎత్తాలో, దేనికి ఉపయోగించాలో, దేవునిలో పెట్టుబడి పెట్టాలో అది నువ్వు దేవుని చేతికి అప్పగించలేదు, అబద్ధాన్ని దోచేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఓకే, దీని మీద దేవుని కనుదృష్టి లేదు, దీని మీద దేవుని దీవెన లేదు, దీని మీద దేవుని భద్రత లేదు. నౌ ఐ క్యాన్ యాక్సెస్ ఇట్, నేను దీన్ని ఉపయోగించుకోవచ్చు. నీ దగ్గర ఒక మాస్ఫూర్తిమైన ఆలోచన వస్తుంది, నీకు సహాయం చెప్తాను. నా దగ్గర ఇప్పుడే ఒక వ్యాపారం ఐడియా వచ్చింది, నాతో కలిసి పార్ట్నర్ అవుతావా? ఓ తప్పకుండా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. డబ్బులు పోయి వ్యాపారం పోయింది. ఫాస్ట్గా రండి, ప్రార్థన చేయండి. ఏమైంది? మాస్ పోయింది, డబ్బులు పోని. అయ్యయ్యో, ప్రార్థన చేద్దాం. అందుకని ఏం చేయాలి? దేవా నీ చిత్తం అయితే వాటిని వెనక్కి అనుగ్రహించు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ధనం మీద దేవుని కనుదృష్టి లేదు, దేవుని దీవెన లేదు, దాని విషయంలో దేవుని నడిపింపు లేదు. దేవుడు ఫాస్ట్ గారిని ప్రార్థన చేస్తున్నారు, కానీ నాకు ఏ ఆలోచన చిక్కట్లేదండి. ప్రార్థన చేయడం కంటే ముందు కృతజ్ఞతలు, దేవా నీకు వందనాలు, దీన్ని అనుగ్రహించడానికి నీకు వందనాలు. నౌ లీడ్ మీ అండ్ గైడ్ మీ అండ్ హెల్ప్ మీ వాట్ ఐ హ్యావ్ టు డూ ఇట్. నేనేం చేయాలని నీకు సహాయం దయచేయండి. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట మళ్ళీ చదువుతామా? వద్దు, నెక్స్ట్ మాట అదే మత్తయి సువార్త 14:19. ఇక్కడ కూడా ఆ మాట అండర్లైన్ చేయడం ప్రయత్నించండి. మత్తయి సువార్త 14:19. పచ్చిక మీద కూర్చున్న జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి, దాని కింద ఏమైనా రాస్తుందో చూడండి. ఇక్కడ ఈ సందర్భాలు రాయబడిన ప్రార్థన చేసే ప్రతి మాట దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి రిప్లికాగా ఉంది. ఇక్కడ ఏమన్నాడు? ఆశీర్వదించి అన్నాడు. మరో మాటలో బ్రాకెట్లు అన్నాడు స్తోత్రం చేసి. నువ్వు స్తోత్రం చేయడం వాటిని దీవించడమే. దేవుడి నామమున మహిమ కలుగుగాక. దేవుడు దీవించినట్లుగా దేవునితో కలిసి నువ్వు ఏకీభవించడమే ప్రతి స్తోత్రం, ప్రతి కృతజ్ఞత. హల్లెలూయా, హల్లెలూయా. నాకున్న ప్రశ్న ఈరోజు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. దేవుడు మీకు ఇచ్చిన ఎన్ని ఈవుల్ని మీరు దేవుని చేతికి అప్పగించారు, దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చారు. దేవుడు వాటిని పరిశుద్ధపరిచినట్లుగా, దేవుడు దాన్ని పవిత్రపరిచినట్లుగా, దేవుడు దాన్ని వృద్ధి పొందించినట్లుగా, దేవుడు దాన్ని ఆస్వాదించినట్లుగా, దేవుడి కనుదృష్టి దాని మీద ఉన్నట్లుగా ఎన్నిటిని మీరు దేవుని సన్నిధిలోకి తీసుకొస్తా ఉన్నారు. దేవుని సన్నిధిలో కంటే మందిరాలు తీసుకురామని కదా అర్థం. ఎన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింటున్నారు. దేవుని సన్నిధిలో దాన్ని పెడతా ఉన్నారు, దేవుని మనసులో దాన్ని పెడతా ఉన్నారు. అయ్యా నీకు వందనాలు, దీన్ని వాడు గ్రహిస్తూ వచ్చావు. మేము ఆ చిన్న ప్లేస్లో ఉన్నప్పుడు నేను స్టార్ట్ దేవానికి వందనాలు మాకు ఇచ్చిన ఇస్తారన్న బట్టి చాలా కాలం టెంట్లు వేసుకుని, పొద్దున్న టెంట్లు వేసి సాయంత్రం ఎప్పుడో చాలా సవాల్ అయ్యేది. పాపం రాజు అవి వీళ్ళిద్దరు స్ట్రైన్ తీసుకునే వాళ్ళతో కొద్దిమంది ఆడవుతూ వచ్చారు. అయ్యా నీకు వందనాలు, మాకు టెంట్లు ఇచ్చావు, నీకు వందనాలు. బట్ దాని వెనకాతలో నా ప్రయాసం పక్కన పెట్టి అయ్యా నీకు వందనాలు, మాకు పరిచాకులు ఇచ్చావు, నీకు వందనాలు, పని చేసే పనివాళ్ళు ఇస్తూ వచ్చావు, నీకు వందనాలు. దాని తర్వాత దేవుడు ఒక స్థిరమైన స్థలాన్ని ఇస్తూ వచ్చావు, అయ్యా నీకు వందనాలు, దీన్ని అనుగ్రహించిన వాడు నువ్వే, నీకు వందనాలు. దాని విషయాలు పరుస్తూ వచ్చాడు, అయ్యా నీకు వందనాలు, ఈ హాల్ ఇచ్చినాడు నువ్వే. దేవుడు అన్నాడు ఇది కాదు మీకోసం నా ఉద్దేశం, నా కోసం మీకోసం నాకున్న ఉద్దేశం సరిహద్దులు లేని, గోడ లేని అటువంటి విశాల స్థలంలో మిమ్మల్ని పెట్టబోతామన్నాను. అయ్యా నీకు వందనాలు, ఈ చిన్న స్థానం ఇచ్చావు, నీకు వందనాలు. నీకు గుర్తుకునే ఉంటుంది ఈ ముక్కలోనే కూర్చున్న రోజులు. అయ్యా నీకు వందనాలు, ఈ ఆవరణాన్ని, ఈ స్థలాన్ని, ఈ విషయాలు మాకు ఇస్తూ వచ్చావు. దేవుడు అన్నాడు ఓకే, యు ఆర్ రిమెంబరింగ్ మీ అగైన్. మరలా నువ్వు జ్ఞాపకం చేస్తావు నేను దీవించాలని. సో ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ ఎస్టాబ్లిష్ యూ, ఐ విల్ ఎక్స్పాండ్ యూ. నేను మిమ్మల్ని విస్తరింపజేస్తాను. దేవానికి వందనాలు, ఈ ఆవరణ ఇచ్చో, దేవానికి వందనాలు, ఈ నేడిచ్చో, దేవానికి వందనాలు, ఈ ఈవులు ఇస్తూ వచ్చావు. దేవుడు అంటున్నాడు ఐ విల్ ఎక్స్పాండ్ యూ అగైన్. నేను మిమ్మల్ని మరలా దీవించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని దేవుడి సన్నిధిలో తీసుకొస్తావో, దేని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తావో ఆ విషయానికి అభివృద్ధిగా మార్చబడుతుంది. ఆ విషయానికి వృద్ధికి నువ్వు విస్తరించడానికి, నువ్వు వృద్ధి చెందడానికి అది కారణంగా చేయబడుతుంది. దాని విషయంలో దేవుని సహాయం ఉంటుంది, దేవుని ఆలోచన ఉంటుంది, సమకూర్పు ఉంటుంది, నడిపింపు ఉంటుంది, ధైర్యం ఉంటుంది. హాస్పిటల్ నుంచి మా పాప డెలివరీ అయిన తర్వాత ఇంటికి వచ్చాం. ఆ నైట్ ఐ స్టేడ్ ఇన్ ప్రేయర్. ఆ రాత్రి ప్రార్థనలో ఉన్నాను. పాపనే దేవుడు దేవా థ్యాంక్ యూ, నువ్వు వాగ్దానం చేస్తావు, నామదగిన దేవుడివి, నువ్వు ఎలా మాట సెలవు ఇచ్చావు అలాగే
ఆల్మోస్ట్ ఆ లిల్లీ మార్నింగ్ వరకు ఆయనకి వందనాలు. ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. నీ వల్ల ఇది సాధ్యమవుతూ వచ్చింది. ఈరోజు నాకున్న ధైర్యం మీరు చెప్పనా, ఇప్పుడు ఆ పాప నా పరిధిలో కాదు, దేవుని పరిధిలో ఉంది. సో గాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హెర్. గాడ్ విల్ ఫైట్ బిహాల్ఫ్ ఆఫ్ హెర్. ఈరోజు తన క్షేమానికి, తన ఆరోగ్యానికి, తన భద్రతకి, లేదా తన గురించి నేను నిశ్చిత కలిగి ఉండాలని కారణం ఏంటంటే తన విషయంలో తన దేవుని చేతికి అప్పగిస్తూ వచ్చాను, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వచ్చాను, దీవించబడుతూ వచ్చింది. దేవుని కంచె తన మీద ఉంది. సో నథింగ్ విల్ హ్యాపెన్ ఎవర్ అండ్ ఎవర్. ఎప్పటికీ ఏ హానికరమైన జరగదు. ప్రతిసారి దేవునికి వందనాలు. నేను అడుగుతున్నమాట, చాలాసార్లు దేవునికి ఫిర్యాదు చేస్తాం, అయ్యా ఇది పని చేయట్లేదు, అయ్యా పిల్లల మాట ఆలకించట్లేదు, అయ్యా దీన్ని దీవించు. దేవుడు దీవిస్తాడు. కానీ ఎన్నిసార్లు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వచ్చావు? నీకు ఇచ్చిన పనిని బట్టి, వనరులు బట్టి, అవకాశాలు బట్టి, సహాయాన్ని బట్టి, సహకారాలు బట్టి. లోక సువార్త, యోహాను సువార్తలో కూడా ఎగ్జాంపుల్ ఉంటూ వచ్చినాయి. యేసుక్రీస్తు ఎత్తిపట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వచ్చాడు. నేను మీకు రెఫరెన్స్ మీకు అందుబాటులో ఉండడానికి ఈ విషయాలు ప్రస్తావన చేస్తా ఉన్నాను. మార్కు సువార్త 8వ అధ్యాయం 6వ వచనం. ఎవరైనా ఫాస్ట్గా చదవండి, ఇక్కడ నేను మాట్లాడను. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని వారికి జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచి వడ్డించడికై తన శిష్యులకు ఇచ్చాను. వారు జన సమూహముకు వడ్డించరు. తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు ఏం చెల్లించి, నేను దేవుడి కుమారుడు కాబట్టి ఇస్తున్నాను, తినేయండి అని చెప్పలే. ఏం చేశాడు దాన్ని ఇవ్వడానికంటే ముందు? లార్డ్ స్టిల్ యూ నీడ్ టు బ్లెస్ ఇట్, యూ నీడ్ టు మేక్ ఇట్ హోలీ. నువ్వు దీన్ని పరిశుద్ధపరచాలి, నువ్వు దీన్ని పవిత్రపరచాలి, ఇది నీ చేత దీవించబడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈవెన్ యేసుక్రీస్తు మరణానికి గెలిచి తిరిగి లేచిన తర్వాత వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటామన్నారు. ఒకరోజు యేసుక్రీస్తు సముద్రం నుంచి వాళ్ళకి భయపడిపోతూ వచ్చారు. వారు రమ్మన్నాడు, దగ్గర తీసుకున్న తర్వాత ఆయన ఆ చేపలు తీసుకుని ఎప్పుడైతే కృతజ్ఞతలు చెల్లిస్తూ వచ్చాడో, మరో మాట చెప్తాను, మరో మాట పెడతాను చూడండి మీకు. పరిశుద్ధ గ్రంథం నుంచి లోక సువార్త 24వ అధ్యాయము 30-31. హౌ ఇట్ విల్ బికమ్ ఏ బ్లెస్సింగ్ టు యువర్ స్పిరిట్. నీ ఆత్మకి ఎలా మేలవుద్దు చెప్తున్నాను. లోక సువార్త 24వ అధ్యాయము 30-31 వచనాలు. ఆయన వారితో కూడా భోజనములకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెని పట్టుకుని స్తోత్రము చేసి ఏం చేశాడు అయినా? హలో, మీ రొట్టెని ఎన్నిసార్లు దేవునికి స్తోత్రం చేశారు? పాస్టర్ గారు మీరు రొట్టె తినట్లేదండి. అదే మీ ఆహారాన్ని దేవునికి ఎన్నిసార్లు స్తోత్రం చేస్తూ వచ్చారు? స్తోత్రము చేసి వారికి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా 31వ వచనం అండర్లైన్ చేయండి. వారి కన్నులు తెరవబడి, అంతవరకు ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించినంత వరకు వాళ్ళ కన్నులు తెరవబడలేదు. ఆయన ఎవరో వీరు గుర్తుపట్టలేదు, ఆయన ఎవరో వీరు గ్రహించలేదు. కానీ ఏ క్షణమైతే ఆ రొట్టెని ఎత్తిపట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికి ఇచ్చాడో, వెంటనే ఆ రొట్టెని తీసుకున్నప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంటే వారి కన్నులు తెరవబడి. నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అంటే, ఆత్మ విషయాలు నీ మనసాలు తెరవబడాలి అంటే, నీ శాపగ్రస్తమైన ఆహారం నువ్వు దీవించబడ్డానికి, నీ కళ్ళు తెరవబడడానికి ఏమాత్రం నీకు సహాయం చేయదు. ఇంకో మాట చెప్పనా, దేవుడి చేత దీవించబడిన ప్రతి ఆహారం నువ్వు దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి కారణమవుద్ది. హలో, మద్యం మాత్రమే కాదు నేను పాడు చేసేది. దేవుని చేత పరిశుద్ధపరచబడిన ఆహారం, దేవుని చేతికి అప్పగించబడిన ఆహారం నువ్వు దేవుడికి వ్యతిరేకంగా పనిచేయడానికి కారణమవుతుంది. పాస్టర్ ఎలా కారణమవుద్ది? నీ ఆహారం నీ లోపల దేవుని చిత్తానికి వ్యతిరేకమైన శరీర కోరికలు పుట్టిస్తుంది. అది దేవుని చేత పరిశుద్ధపరచబడలేదు, అది దేవుని చేత దీవించబడలేదు, దేవుని చేత పవిత్రపరచబడలేదు. ఇప్పుడు ఆహారం నీ లోపల కాని ఆలోచనలకి, అపవిత్రమైన ఆలోచనలకి నేను ప్రేరేపిస్తుంటుంది. నీ ఆహారం దేవుని చేత పరిశుద్ధపరచబడలేదు, అది దేవుని చేతకి అప్పగించబడలేదు, దేవుని చేత దీవించబడలేదు. నీ ఆహారం నువ్వు ప్రార్థన చేయవలసిన టైంలో ప్రార్థన చేయకుండా కాసేపు పడుకో చేతికల్లే నీకు ఐహిక విచారాన్ని ఇస్తుంది, బద్ధకాన్ని ఇస్తుంది, సామర్థ్యాన్ని ఇస్తుంది. ఆహారం నీకు దీవునిగా మార్చబడదు. ఆహారం నీ లోపల బర్డెన్ అవుద్ది, నీకు శాపగ్రస్తం అవుద్ది. అది నిన్ను ముందుకు వెళ్ళనివ్వదు. ఉండు, తిను, తాగు, సుఖించు. ఈ ఆహారం ఇండైరెక్ట్గా నీతో మాట్లాడుద్ది. ఎక్కడికి వెళ్తావు? ఈ పూట కూడా తిను, ఉపవాసం ఉందా అనుకుంటావు. ఆహారం నేనేం చేస్తానంటే ఇది ఎంత టేస్ట్గా ఉంటుందో దీని ఇచ్చేయి. మరో మాటలు చెప్పాలంటే ఆహారం నీతో మాట్లాడద్దే, నిన్ను కంట్రోల్ చేస్తూ ఉంది. కానీ పరిశుద్ధపరచబడిన ఆహారం దేవుని సన్నిధిలోకి తీసుకురాబడింది, దేవుని చేత దీవించబడింది.
నీ ఆత్మీయ మనోనేత్రాలు తెరవడానికి, దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవడానికి, ఆయన ఏం చేస్తాడో నువ్వు తెలుసుకోవడానికి, నీతో ఉన్నవారు ఎవరో నువ్వు చూడడానికి, నీ మనోనేత్రాలు తెరవబడ్డానికి సైతం కారణం అవుద్ది. ఇవి వచ్చిన అండర్లైన్ చేసి పెట్టండి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి స్తోత్రం చేసి విరిచి వారికి పంచాను. వెంటనే ఏం రాసింది నెక్స్ట్ వర్డ్? వారి కన్నులు, ఎవరైతే స్పిరిచువల్ ఐస్లో ఇంకా షార్పెన్ అవ్వాలనుకుంటున్నారో, సుస్పష్టంగా చూడాలనుకుంటున్నారో, దేవుడి గురించి విషయాలు గ్రహించాలనుకుంటున్నారో, మీరు తీసుకునేది అపవిత్రమైంది అయితే మీరు ఆత్మలో ఎలా పవిత్రంగా ఉండగలుగుతారు? మీ ఆహారం పవిత్రపరచబడినట్లుగా దాన్ని దేవుని సన్నిధిలో తీసుకుని దేవునికి వందనాలు తినిచ్చావు. దాన్ని ఇప్పుడే బయట నుంచి తీసుకొచ్చి వచ్చారు. మీ ఇంట్లో మీ ఇంట్లో విక్రయాలు తీసుకు దేవునికి వందనాలు. ఈరోజు దీన్ని ప్రొవైడ్ చేసి నీకు వందనాలు. దీన్ని పరిశుద్ధపరచండి, దీన్ని పవిత్రపరచండి. మేక్ ఇట్ యాజ్ ఏ బ్లెస్సింగ్ టు మై హోల్ ఫ్యామిలీ. దీన్ని నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేయండి. మా కుటుంబంలో ఒక నాన్నడు ఉండేది. మా ఇంట్లో మాతో కలిసి ఉన్న వాళ్ళు ఒక మాట చెప్తుండేవాళ్ళు. మా ఇంట్లో మేము చాలా వండుతుంటాం, కానీ పాస్టర్ గారి ఇంట్లో చాలా కొంచెమే వండుతారు, కానీ అందరికీ సరిపోతుంటుంది. దేవుడి కృతజ్ఞతలు తెలిసినప్పుడు ఏ ఆశీర్వాదమే సమృద్ధి. దేవుని నామమున మహిమ కలుగును. కృతజ్ఞతాస్తుతులు సమృద్ధిని కలుగు చేస్తుంది. కృతజ్ఞతాస్తుతి నీ ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడి నువ్వు దేవుని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి కారణం అవుద్ది. పరిశుద్ధపరచబడిన ఆహారం. దేవుని నామమున మహిమ కలుగును. హల్లెలూయా. చాలామంది విషయంలో అజ్ఞానం కలిగి, అంటే దీని విషయంలో గ్రహింపు లేక, దీని విషయంలో మెలకు లేక చాలామంది వెనకబాటుకి ఇది కారణం అవుతా ఉంది. దేవుని నామమున మహిమ కలుగుగాక. వాస్తవానికి ఇటు విషయాలు మాట్లాడింది సాహసించరు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని బ్రేక్ చేస్తూ వచ్చాడు. రానున్న రోజుల్లో సంభవించబడిన సంఘటనలు కొన్నిటి తప్పించబడ్డానికే, కొన్నిటిలో దీవించడానికి ఈ వాక్య భాగాలు కారణం కాబోతా ఉన్నాయి. ఎవరైతే దీన్ని గ్రహిస్తారో, దీన్ని చేర్చుకుంటారో, దీన్ని ఫాలోఅప్ చేస్తారో, దేవుడి కృప, దేవుడి దీవెన, దేవుడి కనుదృష్టి వారిని వెంబడించబోతా ఉంది. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పైన ఉన్న మాటని మరొక మాట చూపించి నేను ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మల్టిప్లికేషన్. లోకస్వార్త 22వ అధ్యాయము, లోకస్వార్త 22వ అధ్యాయము 19వ వచనము. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న. దేని నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చాడు ఆయన? ప్రభు బల్ల రొట్టె గురించి. అందుకే నేను చాలాసార్లు అంటాను, బల ఇచ్చినప్పుడు మీ రొట్టెని ద్రాక్షరసాన్ని ఎత్తిపట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నప్పుడు అది పరిశుద్ధపరచబడింది, అది అభిషేకించబడింది, దేవుని చేత దీవించబడింది. దేవునికి వందనాలు. మా నిమిత్తం నువ్వు యాగం చేస్తా నీకు వందనాలు. మా నిమిత్తం నువ్వు నీ శరీరాన్ని అర్పిస్తూ వచ్చా నీకు వందనాలు. అయ్యా నీ శరీరమే, ఇదిగో నీ రక్తమే ఇప్పుడు మమ్మల్ని పరిశుద్ధపరచడానికి కారణం అవుతా ఉంది. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినంత వరకు అది నీకు రొట్టె ద్రాక్షారసం మాత్రమే, కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన పిమ్మట అది ఆయన శరీరము, ఆయన రక్తము అవుతుంది విషయంలో. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట కంటిన్యూ చేస్తాను కిందకి. నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత హల్లెలూయా, హల్లెలూయా. ఈవెన్ అది ప్రభు బల అవ్వచ్చు. ఫాస్ట్ గారు ప్రార్థన చేసిన లేదు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించిన. దేవానికి వందనాలు. మా కొరకు దేవుని అనుగ్రహిస్తూ వచ్చావు. మా లోపల నీ స్వభావాన్ని అనుగ్రహించడానికి, మా లోపల నీ ప్రేరణ అనుగ్రహించడానికి, మా లోపల నీ పోరుకు మేము దలించినట్లుగా అయ్యా ఈ బల దగ్గర మమ్మల్ని తీసుకొచ్చా నీకు వందనాలు. నీ శరీరంలో నీ రక్తంలో మేము పాలిభాగస్తులు అవ్వడానికి అయ్యా ఈ రొట్టె ద్రాక్షాసంలో మమ్మల్ని పాలిభాగస్తులు చేస్తాం నీకు వందనాలు. చాలామందికి ప్రభు వల్ల ఒక ఆచారం, ఒక అలవాటు, వెళ్ళాలి నేను తీసుకోవాలి, తీసుకోకపోతే పాపలో పడిపోతాను. నా ఎవరన్నా కానీ ఇలా అనుకుంటే నువ్వు ఆల్రెడీ పాపలో ఉన్నావు. ఫాస్ట్ గారండి ప్రభుత్వాలు తీసుకుని 2 నెలలు అయిందండి, దాన్ని ఇవ్వక నేను బలహీనం అయిపోతున్నానండి, దాన్ని ఇవ్వక నేను పాపలో పడిపోతున్నానండి. ఆల్రెడీ నువ్వు పాపలో ఉన్నావు. ఈ ఆలోచన నువ్వు పాపలో ఉన్నావు. ప్రభుత్వాలు తీసుకోకపోతే నువ్వు పాపలో పడిపోతావు ఉంటే సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఈజ్ రాంగ్. దేవుని వాక్యాన్ని సరిగ్గా నువ్వు అర్థం చేసుకోలేదు. నువ్వు ఇంకా పరిశుద్ధపరచబడలేదు పూర్తిగాని. ప్రభు వల్ల నువ్వు మరెక్కువగా దేవునికి సమీపం కావడానికి, మరెక్కువగా దేవుని మహిమపరచడానికి కారణం అవుద్ది. ఒకవేళ ప్రభు వల్ల తీసుకోకపోతే, ఒకవేళ నువ్వు ఎక్కడున్నావో అక్కడే నీకున్న ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండొచ్చు, కానీ నువ్వు మళ్ళీ పాపలో పడిపోవు. పాపలో పడిపోతున్నావు అంటే ఇది ప్రభు వల్ల కాదు, నువ్వు తీసుకోపోవడం కాదు, కారణం నీ మనసులో ఎక్కడో లోపం ఉంది. నువ్వు దేవుడి చేత సంధించబడలేదు, దేవుడికి అసలు ప్రయాణం జరిగించట్లే. చాలామంది అలవాటు ప్రకారం ప్రభుత్వాలు తీసుకుంటారు. నేను వెళ్ళాలి, నేను తీసుకోవాలి, అయిపోయి నేను తీసుకోపోతే. నేను చాలాసార్లు విషయం చెప్తూ వచ్చాను, మళ్ళీ మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు తన పరిచయంలో ఒకే ఒక్కసారి రొట్టె విరిచి వారికి పంచిపెడుతూ వచ్చాడు.
మళ్ళీ అన్నాడు, నేను మరలా నా తండ్రితో కలిసి వచ్చినప్పుడు మాత్రమే. కానీ మనలో చాలామందికి అలవాటు చెప్పిన ప్రతి నెల ప్రతిసారి ప్రభువాలు తీసుకోవాలి. కానీ స్టిల్ మనం ఎక్కడున్నాం అక్కడ ఉంటాం. దేవుడి వాక్యాన్ని విన్నట్టే వింటాం కానీ దాన్ని గ్రహించాం, దాన్ని వెంబడించాం. అందుకే మన జీవితాలు ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నాయి. నేను అంటాను, ఒకవేళ ఇన్నిసార్లు ప్రభువాల్లో పాల్గొని పొందినందుకు ఈ పాటికి యేసుక్రీస్తు చెప్పినట్టు మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్తూ వచ్చాడు కదా, అందులో మీరు ఒకలాగే ఉండాలి. ఈ పాటికి మీరు వాక్యాన్ని సరిగ్గా గ్రహించుంటే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నా మొట్టమొదటి అంశం? ఈ సీజన్ తదుపరి జరగబోతున్న కొన్ని సంఘటనల నుంచి మీరు తప్పించబడాలి అంటే, అపవాది యొక్క తంత్రాల నుంచి దాన్ని జయించేవారుగా ఉండాలంటే, దేవుడు మీకు ఏ ఈవులను గ్రహిస్తూ వచ్చాడో, ఒక ఆహారమే కాదు, పిల్లలు, కుటుంబము, వస్తువులు, వాహనాలు, ప్రతి చిన్నదే ప్రతి పెద్దదే దేవుని సన్నిధిలో తీసుకురండి. అయ్యా నీకు వందనాలు, దీన్ని అనుగ్రహించిన దేవుడు నువ్వే, అయ్యా దీన్ని కాపాడండి, దీన్ని దీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వాక్యాన్ని అంటారా, ఫేస్ వాష్ చేసుకొస్తారా? వెళ్ళండి, జరగడానికి గారు ఇందాక నుంచి నేను చాలాసేపు అబ్జర్వ్ చేస్తున్నాను మిమ్మల్ని. ఫేస్ వాష్ చేసుకుంటారండి. రెండవ అంశాన్ని మీతో మాట్లాడబోతున్నాను. ఇది కూడా ఈ సంవత్సరం మీరు దీవించబడడానికి కారణం కాబోతుంది. ఎంతమంది వినాలనుకుంటున్నారు? పాస్టర్ టైం చాలా అయిపోయింది, మమ్మల్ని వదిలేంటే వదిలేస్తాను నేను. బట్ ఐ హ్యావ్ టు ఫినిష్ వాట్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ మై హార్ట్. నా మనసులో దేవుడు దేని పెడుతూ వచ్చాడో దానిని ముగించాలనుకుంటున్నాను. దేవుడు నామన మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ అంశము ఒకటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అయితే, రెండవ అంశము దేవునితో నిబంధనలకు అడుగుపెట్టాం. పాస్టర్ గారు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? రండి పరిశుద్ధ గ్రంథం నుంచి లేవ్యకాండము 27వ అధ్యాయము 30, 31, 32, 33 వచనాలు ఏమైనా చూడడానికి ప్రయత్నించండి. నేను మాట్లాడుతున్న రెండవ అంశము దక్షిణ భాగాన్ని గురించి మాట్లాడబోతా ఉన్నాను. సాధారణంగా ఈ విషయం మాట్లాడే నేను చాలాసార్లు నాకు ఇష్టం ఉండదు, బట్ దేవుడు నన్ను పదే దీన్ని బేక్ చేస్తా ఉన్నాడు. సో బికాజ్ ఆఫ్ హిజ్ ఇన్ఫ్లుయెన్స్, ఆయన ప్రభావాన్ని బట్టి, ఆయన ప్రేరణ బట్టి ఈ విషయాన్ని మీతో ప్రస్తావన చేస్తా ఉన్నాం. లెట్స్ గో. ఒకడు తాను లేవ్యకాండం 27వ అధ్యాయం 30వ వచనం నుంచి 33వ వచనం వరకు, భూధాన్యములోనేమి వృక్ష ఫలముల్లోనేమి భూఫలములన్నిటిలో ఈ మాట నాకు కావాలి. దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ఏదంట? నీకు ఇవ్వబడిన ప్రతి దాంట్లో దశమ భాగం నీకు ఇవ్వడానికంటే ముందే దేవుడు అన్నాడు, అది నాది, నేను నీకు ఇస్తున్నాను. నవ్ ఐ వాంట్ టు చెక్ యూ. నేను మిమ్మల్ని చెక్ చేయాలనుకుంటున్నాను. నువ్వు యథార్థమైన వ్యక్తివో కాదో, నువ్వు నీతి పడువో కాదో, నువ్వు నిజాయితీ కలిగిన వ్యక్తివో కాదో. ఇది ఎలా ఉంటుందంటే, నా ఫోన్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాను, చూస్తాను అక్కడే ఉంటుంది, ఎవరు నాకు వెళ్ళిపోతారో. నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చినప్పుడు ఫోన్ ఎక్కడ లేదనుకోండి, నేను చేసిన టెస్ట్ నాకు రిజల్ట్ ఇచ్చింది, ఇక్కడ ఎవరో దొంగలు ఉన్నారు. ఈ ప్లేస్లో ఉన్న వాళ్ళ నమ్మకమైన వాళ్ళు కాదు. నేను తిరిగి వచ్చాను, నా ఫోన్ అక్కడే ఉంది. ఈ చర్చ్లో మనం భయపడక్కర్లే, వీళ్ళందరూ నమ్మకమైన వాళ్ళు. దేవుడిని దీవించినప్పుడు, దేవుడికి ఈవిచ్చినప్పుడు కూడా దాంతోపాటు నీకు ఇచ్చే ఈవుతో పాటే దేవుడు తన సొమ్ముని కూడా నీకు ఇస్తున్నాడంట. దేవుని సొమ్ము అందులో ఎంత ఉందంటే 10వ భాగం, అది దేవుని, అది అన్నాడా మాటలని, ఆ మాట 30 వచ్చిన చివరి మాట చదవండి. దశమ భాగము ఫాస్ట్ గారండి, లేదు నా దగ్గర దేవుని సొమ్ము ఏమీ లేదండి, నాకు 10,000 శాలరీ అంతే. ఒరిజినల్గా చెప్పనా, నీ శాలరీ 9,000. దేవుడు నీ యథార్థను చూడడానికే తన సొమ్ముని ఇంకొక 1000 కలిపి నీకు ఇచ్చాడు. నవ్ ఐ విల్ సీ దిస్ వన్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఆర్ నాట్. ఈ వ్యక్తి నమ్మకమైన వ్యక్తి కాదు, నేను చూస్తాను. నమ్మకమైన కోసం దేవుడు ఆకాశం కళ్ళు ఇచ్చి చూస్తున్నాడంట. ఎలా చూస్తున్నాడు? ఒట్టే చూడలేదు, దేవుడు ఇచ్చి చూస్తున్నాడు. వీళ్ళు ఇస్తే నమ్మకంగా ఉంటారు లేదా, మళ్ళీ తిరిగి నాకు ఇస్తారు లేదా. మళ్ళీ చాలా మంది అలవాటు, ఎవరి దగ్గర నుంచి నేను తీసుకుంటే మళ్ళీ ఇవ్వం తిరిగి. ఇది కూడా చాలాసార్లు దేవుడి చేత మనం దీవించబడకపోవడానికి కారణం అవుద్ది. ఎవరి దగ్గర నుంచి దేని తీసుకుంటే, చేతి బదులు తీసుకున్నావు, దాన్ని వెంటనే రిటర్న్ చేయండి. ఇప్పుడు రిటర్న్ చేస్తారన్నారో దాన్ని రిటర్న్ చేయండి. లేదా వారు చెప్తున్నాండి, ఇదిగో ఈ 2 రోజులు రిటర్న్ చేస్తాను, ఈ వారంలో రిటర్న్ చేస్తాను. కానీ ఎప్పుడైనా నువ్వు ఇస్తానని చెప్పి తీసుకుని నువ్వు ముఖం చాటేస్తే దేవుడికి ఏం కనబడుద్దంటే నీ అపనమ్మకత్వం కనబడుద్ది. మరొక మాట చెప్పాలంటే నీ అపవిత్రత కనబడుద్ది, నీ అయోగ్యత కనబడుద్ది. నో, దిస్ వన్ ఈస్ నాట్ రైట్ పర్సన్. ఈ వ్యక్తి సరైన వ్యక్తి కాదు దీవించడానికి. ఈ వ్యక్తికి కేవలం ఈ 10,000 మాత్రమే కాదు, ఈ వ్యక్తికి 1,00,000 ఇచ్చినా సరే ఇతర స్థితి ఎలా ఉంటుంది. సో హీఈస్ ద నాట్ రైట్ వన్. దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటాడు కాబట్టి, ఎవరికి ఇవ్వాలనుకుంటాడంటే, ఆ బైబిల్లో వాక్యం ఉంది, ఆయన నమ్మకమైన వారి వరకు కళ్ళెత్తి ఆకాశం నుంచి కలిపెట్టి చూస్తాడు. వెతుకుతున్నాడంట. వెతుకుతున్నాడని మాట ఏం చెప్పడం చెప్పనా, తన ప్రజలుగా ఉన్న వాళ్ళందరిలో దేవుడు ఎదుగుతున్నాడు. బట్ స్టిల్ ఇట్ ఈస్ హార్డ్ టు హిమ్ టు ఫైండ్. అటువంటి నమ్మకమైన వారు కనుగొనడం దేవుడికి చాలా కష్టమైపోతా ఉంది.
దేవుడికి చెక్ చేస్తున్నాడు. ఓకే, నేను వీళ్ళకి ఇచ్చాను, వీళ్ళు నమ్మకంగా ఉంటారు, దేవుడు చెక్ చేస్తూ వచ్చాడు. ఇది డిస్క్వాలిఫై అయితే వచ్చాడు, కానీ దేవుడు డిసప్పాయింట్ అవ్వలేదు. సరే, ఇంకొకరు కూడా ఇద్దాం, ఎదురుగానే నమ్మకంగా ఉంటాడేమో. సో ఎంతమంది నమ్మకాన్ని కోల్పోయారో వారిని పట్టించుకోవట్లేదు. ఎవరు నమ్మకంగా ఉన్నారో దేవుడు వారిని కోరుకుంటున్నాడు. వీళ్ళని వాడుకుంటాను, వీళ్ళని కోరుకుంటాను, వీళ్ళు నా మందిరం మీద అధికారులుగా పెడతాను, వీళ్ళు నా మందిరపు ఆవరణలు అప్పగిస్తాను, వీళ్ళు నా పరిచయంలో వాడుకుంటాను, వీళ్ళకి నా కృపణానికి వేస్తాను. నా ధన విషయంలో వీళ్ళు ఎలా నమ్మకంగా ఉన్నారో నా కృప విషయంలో కూడా వీళ్ళు నమ్మకంగా ఉంటారు. నా ధన విషయంలో వీళ్ళు ఎలా నమ్మకంగా ఉన్నారో నా అభిషేక విషయంలో వీళ్ళు నమ్మకంగా ఉంటారు. నా ధన విషయంలో వీళ్ళు ఎలా నమ్మకంగా ఉన్నారో మీరు వాళ్ళకి ఇచ్చిన పిలుపు విషయంలో, పని విషయంలో వీళ్ళు నమ్మకంగా ఉంటారు. నీ నమ్మకత్వం దేవుడు చూసేది ఎక్కడంటే, దేవుని సొమ్ము నీకు ఇచ్చినప్పుడు దాని విషయంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావు అనే దాన్ని బట్టి. ఈరోజు చాలామంది చూడవలసినంత దీవెన చూడకపోవడానికి, చూడకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, దేవుడు వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు దే ఆర్ డిస్క్వాలిఫైడ్. దశమ భాగము దేవుని సొమ్ము. రెండో మాట అన్నాడు, అది యెహోవాకు. అది నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే, ప్రతిష్ఠితమైన దాన్ని వాడుకుంటున్నావు. నేను మొన్నే నేను మా ఇంట్లో మాట్లాడుతూ నేను పరిచయలు 2-3 సార్లు విషయాలు మాట్లాడుతూ వచ్చాను. ఒక వస్తువు ఏదైనా దేవుని సన్నిధిలో ప్రతిష్ఠ చేయబడితే, దేవుని కోసం ప్రత్యేకించబడితే, ఇదిగో ఈ వస్తువు పాస్ గారండి, ఈ వస్తువుని ఎంతవరకు మా ఇంట్లో ఉండేది, లేకపోతే ఈ వస్తువు నేను కొన్నాను, ఇది దేవుడికి ప్రతిష్ఠ చేస్తామన్నాను, దేవుడి పరిచయలో వాడబడ్డానికి. ఈ రోజు నుంచి అది ప్రతిష్ఠితమైంది. అది ఈ రోజు నుంచి అది దేవుంది. నువ్వు కొన్నానని దాన్ని తీసుకుని దాన్ని ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్ చేస్తే నువ్వు ప్రతిష్ఠితమైన దాన్ని అపవిత్రపరుస్తున్నావు, మహిమకరమైన దాన్ని అగౌరవపరుస్తూ ఉన్నావు. దేవుని మందిలో కొన్ని పాత్రలు చేర్చబడుతూ వచ్చినాయి అంట. ఒకరోజు పక్క దేశం రాజు వచ్చి దేవుని మందిరం మీద దాడి చేసి వాటిలో ఉన్న పాత్రలు తీసుకెళ్ళిపోయి తన ద్రాక్షరసం తాగడానికి, వాళ్ళు విందు చేసుకోవడానికి ఆ పానదాయకపు పాత్రలు వాడుతూ వచ్చాడు. దేవుని కోపం, యుద్ధం చేసినప్పుడు దేవుడి కోపం రగల్లే, కానీ ఆ దేవుని మందిరంలో ప్రతిష్ఠించబడిన, దేవుని పనికి ప్రత్యేకించబడిన ఆ వస్తువులు ఎప్పుడైతే వాడడం స్టార్ట్ చేస్తూ వచ్చాడో దేవుని కోపం వాళ్ళ మీద రగులుతూ వచ్చింది. దేవుడు వారిని మొత్తడం స్టార్ట్ చేస్తూ వచ్చాడు. నేను చాలాసార్లు నా సమీపంలో నాతో ఉండే వాళ్ళతో చెప్తుంటాను, నా కుటుంబంలో చెప్తుంటాను, ఇది దేవుని పరిచర్యకి సంబంధించిన వస్తువు అయితే నెవర్ యూజ్ ఇట్ ఫర్ పర్సనల్ థింగ్. వ్యక్తిగతంగా నేను వాడడానికి ప్రయత్నం చేయొద్దు. కారణం అంటే అది ప్రతిష్ఠితమైంది, అది దేవుని పని కోసం ప్రత్యేకించబడింది. దేవుడు దాని కోసం తగిన అభిషేకం దేవుడు దాని ముందు ఇస్తూ వచ్చాడు. దేవుడు అంటే ఇది నాది, హౌ కెన్ యూ డీల్ విత్ ఇట్. దీన్ని ఎలా నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఉపయోగిస్తావు? నువ్వు ఉపయోగించు, దేవుడు నామాన్ని మహిమ కలిగి ఉపయోగించు, లేదా నెవర్ యూజ్ ఇట్, నెవర్ ట్రై టు టచ్ దట్. నేను చాలాసార్లు నేను మా ఇంట్లో సజెస్ట్ చేస్తూ, ఇది పరిచయకి సంబంధమైన కుర్చీలు అయితే మీరు ఇంట్లో తీసుకొచ్చి దాన్ని వాడకండి, అది పరిచయకి సంబంధించింది. ఒకవేళ మీకు అవసరం అయితే మరొక దాన్ని కొనుక్కోండి, కానీ పరిచయలో కూర్చొని తీసుకొచ్చి పర్సనల్ దానికి రిప్లేస్ చేసే ప్రయత్నం చేయకండి. ఓకే, ఎవరన్నా మాట్లాడుకొచ్చారా, దాన్ని యూ కెన్ యూజ్ ఇట్. పరిచయం గురించి అన్న మాట్లాడుకొచ్చారు, సో దాన్ని తీసుకొచ్చి అది దాని గురించే దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. లేదు ఇది పరిచయం కాదు, ఇంట్లోదా అవసరం దేవుని పనికి వాడండి, మళ్ళీ తీసుకొచ్చి మీరు వాడుకోండి, అది మీది. కానీ ప్రతిష్ఠితమైన దాన్ని గడిచిన రోజుల్లో ఒక వాక్యం దేవునితో పరిచయంలో మాట్లాడుతూ వచ్చాను. ప్రతిష్ఠితమైన దానిగానే చూడండి. ప్రతిష్ఠితమైన దాన్ని తేలికగా చూడకండి, చులకనగా చూడకండి. దానివల్ల నీ మీదకి గొప్ప నష్టము, గొప్ప ప్రతికూలత సంభవిస్తుందని వాక్యం మాట్లాడుతూ వచ్చింది. దేవుని నామమున మహిమ కలుగును. హల్లెలూయా. దేవుడికి సంబంధించిన విషయాల మీద అడ్వాంటేజ్ తీసుకోకండి. అంటే ఇది ఎలా యూజ్ చేసినా పర్లేదు, ఇది నా వస్తువే కదా, ఇది నా దగ్గర ఉండదు మాటదాకా, ఇప్పుడంటే దేవుడి సందికి ఇచ్చాను, కానీ దీని విషయంలో నాకు చాలా అనుభవం ఉంది, దీన్ని ఎలా డీల్ చేయాలో తెలుసు, ఐ విల్ హ్యాండిల్ ఇట్. నేను నా ఇష్టం వచ్చిన దీన్ని హ్యాండిల్ చేస్తాను. నో, అది ప్రతిష్ఠ చేయబడిన తర్వాత, దేవుడికి అప్పగించబడిన తర్వాత అది దేవుంది. దాన్ని డీల్ చేసిన ప్రతిసారి దేవుడికి సంబంధించిన దాన్ని ఎంత గౌరవంతో, ఎంత పరిశుద్ధతో, ఎంత మర్యాదతో హ్యాండిల్ చేయాలో ఏ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్. నువ్వు దానికి ఇస్తున్న గౌరవం, నువ్వు దేవుడికి ఇస్తున్న గౌరవం. దేవుని నామమున మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మోషేని సేన కొండ మీద రమ్మన్నప్పుడు మోషే ఒక మాట చెప్తూ వచ్చాడు, మోషే నువ్వు మాత్రం సేన కొండకి రా, కానీ ఈ ప్రజల్లో ఎవరో నీ నియమించిన పరిధి దాటి రాకుండానట్టు వాళ్ళకు కంచె ఏర్పరచు. దే నెవర్ ట్రై టు పుట్ దేర్ ఫీట్, వారి కాలు ముందు పెట్టకూడదు. ఎందుకు చెప్పిన మాట, వారి క్షేమం కోరి, వారి మేలు కోరి. దేవుని నామమున మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సరే, ఈరోజు మన కాన్సెప్ట్ ఇక్కడికి వచ్చేద్దాం. పరిశుద్ధమైంది, దశమ భాగము దేవుని సొమ్ము. అది తర్వాత వచ్చిన చదవండి. అది యెహోవాకు ప్రతిష్ఠితము. ఒకడు దాను చెల్లించవలసిన దశమ భాగంలో నుండి దేనినైనా విడిపింపగోరిన యెడల దానిలో 5వ వంతును దేవుడికి దేనైనా ప్రొవైడ్ చేస్తూ వచ్చాడు. దాంట్లో దశమ భాగం ఇవ్వాలనుకుంటున్నావు, కానీ
ఒకవేళ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు నీకు పంటను అనుగ్రహిస్తూ వచ్చాడు, భూ పంటను అనుగ్రహిస్తూ వచ్చాడు. దాంట్లో దశమభాగం అనుకుంటున్నావు, కానీ దశమభాగాన్ని ధాన్యంగా కాకుండా మేరగా మార్పు చేసేవాళ్ళనుకుంటున్నావు. అప్పుడు నువ్వేం చేయాలన్నాడంటే దాంట్లో 5% యాడ్ చేయండి. దాన్ని మీరు విడిపించాలనుకుంటున్నారు, దాన్ని మీరు యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు, దానికి బదులుగా మీరు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి ఏం చేయాలంటే ఎక్స్ట్రా 5% యాడ్ చేసేవాడి దానికి. మీ బైబిల్లో ఉందో లేచి ఇచ్చేయండి. 5వ వంతు దాంతో కాపవలను. గోవుల్లోనేమి గొర్రె మేకలనేమి కోల కింద నడుచువాటిలో దశమ భాగము ప్రతిష్ఠితము. అది మంచిలో చెడ్డలో పరిశోధింపకూడదు. ఓకే, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చని ఎడల అదియు దానికి మారుగా నువ్వు మార్చినది కూడా ప్రతిష్ఠితములను. అట్టి దానిని విడిపించకూడదని చెప్పుము. దేవుని నామమున మహిమ కలుగాక. హల్లెలూయా. దేవుని సొమ్మును తీసుకొచ్చి ఇంకో దాన్ని యూటిలైజ్ చేస్తూ వచ్చావు. పాస్టర్ గారు అర్జెంట్ అండి, ఎమర్జెన్సీ అవసరం వచ్చి నేను వాడేసానండి. నువ్వు వాడింది కూడా ప్రతిష్ఠితం అయిపోయింది, దాన్ని విడిపించడానికి వీల్లేదు. ఇప్పుడు 2 ప్రతిష్ఠితమైనవే. మీ బైబిల్ వాక్యాన్ని వెయిట్ చేయండి. నాకు ఈ విషయాల మీద ఎక్కువ మాట్లాడడానికి అంతగా ఇష్టం ఉండదు. మీ ఈవిని ఆశించి చెప్పట్లేదు. దేవుడు పదే ఈ విషయాలు నేను బేక్ చేస్తా ఉన్నాడు, కానీ తప్పకే విషయాల మీద మాట్లాడుతూ ఉన్నా. మలకి గ్రంథము ఈ వాక్యం మీ అందరికీ బాగా తెలిసిందే, కానీ ఇందులో 1-2 విషయాల మీద మాట్లాడాలి. మలకి గ్రంథము 3వ అధ్యాయము 8, 9, 10, 11, 12 వచనాలు. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దీని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఈయక దొంగిలితిరి. ఈ జనులు అందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. ఆ తర్వాత మన అండర్లైన్ చేయండి. దేవుని దగ్గర దొంగతనం చేయడం వల్ల ఏమవుతున్నారంట? దీవించబట్టలేదు, శాపగ్రస్తులు అవుతున్నారు. మేలు చూడవలసిన విషయాల్లో కీడుని చూస్తూ ఉన్నారు. ఆరోగ్యం చూడవలసిన విషయాల్లో అనారోగ్యాన్ని చూస్తూ ఉన్నారు. సమృద్ధిని చూడవలసిన విషయాల్లో లేమిని చూస్తూ ఉన్నారు. సమాధానం చూడవలసిన విషయాల్లో అసమాధానం చూస్తూ ఉన్నారు. శాపగ్రస్తం అంటే నువ్వు చూడవలసినంత దీవెన చూడకుండా దాంట్లో వెనకబడి ఉండటమే. వెనకబడి దాన్ని బాగా అనుభవించడమే శాపగ్రస్తమైన మాట. సో ఆ శాపగ్రస్తమైన స్థితి గల కారణం ఏంటంటే మీరు నా యొద్ద దొంగిలితా ఉన్నారు. ఓ పక్కన మనం దొంగతనం చేస్తానేమంటాం. దేవుని అడుగుతున్నాం, దేవుడు నన్ను దీవించండి, దేవుడు నాకు ఆరోగ్యం కావాలి, దేవుడు నాకు సమృద్ధి కావాలి, దేవుడు నాకు ఆశీర్వాదం కావాలి, దేవుడు నాకు నెమ్మది కావాలి. నువ్వు దొంగతనం చేయడం ఆఫ్ చేయి, ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. నీ ప్రార్థనలన్నీ స్టాక్గా ఉన్నాయి. గడిచిన రోజులుగా నువ్వు చేసిన ప్రార్థనలో, సేవ చేసిన ప్రార్థనలో, నీ గురించి సహోదరులు చేసిన ప్రార్థనలో, కుటుంబం చేసిన ప్రార్థనలో అవన్నీ పెండింగ్గా ఉన్నాయి. నువ్వు దొంగతనం చేసిన ఆపిన రోజున మరుక్షణాన దేవుడి ద్వారా దేవుని దీవించడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత కొన్ని మాటలు మీతో చూపించాలి, వాటి దగ్గరికి నేను తీసుకెళ్తాను. చదవండి అక్కడి నుంచి. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోకి తీసుకున్నారండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశ వాకిళ్లను విప్పి, నన్ను శోధించినట్టే నా దగ్గర వెతికిన ఎడల, నా దగ్గర విచారణ చేసిన ఎడల, నన్ను అడిగిన ఎడల ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారంగా దీవులు కుమ్మరించదని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను, అవి మీ భూపంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్ల అకాల ఫలమును రాల్పక ఉండునని సైన్యములకు యెహోవా అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసిస్తారు కనుక అన్యజనులు అందరూ మిమ్మల్ని ధన్యులని అందురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. బట్ ఇంగ్లీష్ భాషలో మరొక మాట రాస్తూ వచ్చాడు. ద డిస్ట్రాయర్, నాశనకరమైన వ్యక్తి లేదా నాశనకరుడు, నాశనాన్ని కలిగజేసే వ్యక్తి. మీరు ఎప్పుడైతే దశమ భాగాన్ని దేవుని సొమ్ముని దేవుడికి అర్పిస్తారు, ప్రతిష్టమైందని ప్రతిష్టమైందిగా అర్పిస్తారో, దేవుని దగ్గర దొంగతనం చేయడం ఆపేస్తారో, అప్పుడు నాశనం చేసే వ్యక్తికి మీ మీద అధికారం ఉండదు అన్నాడు ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో. ఆ తర్వాత పంటను తినే పురుగు గురించి మాట్లాడుతూ వచ్చాడు. నాశనం చేసే లోకాధిపతికి, అపవాదికి ఎవరి మీద అవకాశం దక్కుద్ది అంటే, ఎవరైతే దేవుని దగ్గర దొంగతనం చేస్తా ఉన్నారో అపవాదికి వారి మీద అవకాశం దొరుకుద్ది. వారిని అపవాది వెంటాడతాడు, అపవాది వారిని వెంటబడి లేకపోతే వెంబడిస్తాడు. కానీ ఎవరైతే ఈ విషయంలో యథార్థమైన వారిగా ఉంటారో, న్యాయమైన వారిగా ఉంటారో, ఇంగ్లీష్ వెర్షన్లో రాయబడిన మాట, డిస్ట్రాయర్ని దేవుడు అనుమతించడానికి, నాశనం చేసే వ్యక్తిని, నష్టాన్ని కలుగు చేసే వ్యక్తిని, నిన్ను గాయపరిచే వ్యక్తిని, నిన్ను కూల్చే వ్యక్తికి, కూల్చే ఆ ప్రభావానికి అపవాదికి దేవుడు అనుమతి ఇవ్వడంట. ఐ విల్ డిస్ట్రాయ్ ద డిస్ట్రాయర్ అన్నాడు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తెలుగులో ఉన్న వెర్షన్, మరి అదే వచ్చాను, మీ తెలుగులో ఉన్న వెర్షన్ చదవండి. మీ పంటలో తినివేయి పురుగులను, పంటకైతే పురుగులు తినేస్తా ఉన్నాయి, మరి ఆరోగ్యాన్ని ఏం తినేస్తా ఉన్నాయి? మీ శరీరాలు తినేసే
రోగాలను, మీ ప్రయత్నాల్ని విఫలం చేసే ప్రభావాలను. సో వీ కెన్ అప్లై ఇట్. మీ పంటలు తినే పురుగులను నేను గద్దించదను, అవి మీ భూ పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని. హల్లెలూయా. నువ్వు దేవుని విషయంలో నమ్మకమైన వాడు అయితే నువ్వు ఎప్పుడు బైబిల్లో కీర్తనలో గ్రంథంలో 1వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది, అతడు తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండను. నువ్వు నీ కాలమందు ఫలమిచ్చే చెట్టులా ఉండాలి అంటే నువ్వు దేవునిలో నమ్మకంగా ఉండాలి. నువ్వు నమ్మకంగా లేకపోతే నువ్వు ఏ కాలాన్ని దేవుడు ఫలించాలనుకున్నాడో ఆ కాలం కంటే ముందే నువ్వు రాలిపోతుంటావు, లేదా నీ చెట్ల పంటలు రాలిపోతూ ఉంటాయి, నీ ప్రయత్నాలు రాలిపోతూ ఉంటాయి, నువ్వు చేసే ప్రయాణం లేకపోతే నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు వెళ్తా ఉన్నావో అది ముందే రాలిపోతూ ఉంటుంది. గల కారణం ఏంటంటే యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఎనఫ్. నాశనం చేసే వ్యక్తిని వెనకాతలు తిరుగుతా ఉన్నాడు, నాశనం చేసే వ్యక్తిని మీద ఆధిపత్యం తీసుకోగలుగుతున్నాడు, నాశనం చేసే వ్యక్తిని విషయంలో చేయి పెట్టగలుగుతున్నాడు. యూ విల్ ఎండ్ అప్ బిఫోర్ యువర్ టైం. నీ దీవిని చూడడానికంటే ముందు, నీ ఆశీర్వాదం చూడడానికంటే ముందు, నీ మహిమను చూడడానికంటే ముందు, నీ ఆరోగ్యకరమైన స్థితిని చూడడానికంటే ముందు, నీ అభివృద్ధిని చూడడానికంటే ముందు, నీ విస్తరణ చూడడానికంటే ముందు యూ విల్ ఎండ్ అప్, యూ విల్ గివ్ అప్. ఇక నా వల్ల కాదు, నేను చేయలేను. చాలాసార్లు అపవాది ఇప్పుడు ప్రేరేపిస్తారు చెప్పనా? నీ దీవెన మరి కొద్ది రోజుల్లో ఉందనగా, నువ్వు మరి కొద్ది రోజుల్లో నువ్వు దీవించబడబోతున్నావు అనగా, మరి కొద్ది రోజుల్లో దేవుడు నేను ఆశ్రయించబోతున్నాను అనగా అపవాది నేను ప్రేరేపించడం స్టార్ట్ చేస్తాడు, నీకు వ్యతిరేకంగా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. గడిచిన 2 నెలల క్రితం అనుకుంటాను దేవుడు నాతో మాట్లాడుతూ, నేను అప్పుడు వాళ్ళతో నేను మాట్లాడుతూ వచ్చాను. 2-3 నెలల్లో దేవుడు మన విషయంలో కార్యాలు జరిగించబోతున్నాడు. బై ద ఎండ్ ఆఫ్ మార్చ్ ఏప్రిల్, ఇన్ బిట్వీన్ మార్చ్ ఏప్రిల్లో దేవుడు మన విషయంలో బలమైన కార్యాలు జరిగించబోతున్నాడు. నేను ఏదో కాకినాడ ట్రావెల్ చేస్తున్నాం, సడన్గా దాంట్లో పని మీద చెప్తూ వచ్చాను. అవి నోట్ మై వర్డ్స్, నా మాట గుర్తుంచుకోండి. దేవుడు మా టైం ఆశ్రమంతో వచ్చింది, మరొక 2-3 నెలల్లో దేవుడు బలమైన కార్యాలు మనం చూడబోతున్నాం. అదయ్యింది 2 రోజుల తర్వాత ఓ సాపులు నాతో మాట్లాడుతూ ఆయన ఒక ఫాస్ట్ చేస్తూ వచ్చారు. ఫాస్ట్ గారు మీ విషయంలో దేవుడి ఉద్దేశం గొప్పదే, దేవుడు మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు, బట్ దానికంటే ముందు అపవాది మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నాడు. పలానా ఇష్యూస్లో అపవాది పలానా జరిగించాలనుకుంటున్నాడు. ప్రే టుగెదర్, ప్రార్థన చేయండి. ఆ మాట వచ్చిన 2-3 రోజులు తదుపరి కొన్ని సంఘటనలో ఆ విషయాలకి సమకూడి జరగడం స్టార్ట్ అవుతుంది. నువ్వు దీవించబడే ప్రతి పరిస్థితికి ముందు అపవాదిని ఎదుర్కొని, ఎందుకంటే నువ్వు అకాలంగా రాలిపోవాలని, నువ్వు చూడవలసిన దీవెని చూడడం కంటే ముందే నువ్వు ఫెయిల్ అయిపోవాలని, నువ్వు లేకపోతే నువ్వు నీరసించిపోవాలని, నువ్వు అలసిపోవాలని, నువ్వు సోలిపోవాలని, నువ్వు గివప్ ఇవ్వాలని వారికి నీ మీద ఎందుకు అవకాశం దొరుకుతుందంటే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు నమ్మకంగా లేవు, యథార్థంగా లేవు, దేవుని సహాయం నీకు లేదు, దేవుని భద్రత నీకు లేదు. కాబట్టి హీ కంటిన్యూస్లీ ఫాలో యూ. నువ్వు ఈ ప్రయత్నం చేస్తూ వచ్చో ఫెయిల్ అవుతూ వచ్చో, ఈ ప్రయత్నం చేస్తూ వచ్చో ఫెయిల్ అవుతూ వచ్చో, ఈ ప్రయత్నం చేస్తూ ఫెయిల్ అవుతూ వచ్చో. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, జాబ్ రావట్లే, నువ్వు ఒక విషయంలో సక్సెస్ చూడాలి, బట్ నెగిటివ్ చూస్తూ ఉన్నావు, ప్రయత్నం చేస్తున్నావు కానీ ఆ విషయంలో సహాయం దొరకట్లేదు. కారణం చెప్పినా దేవుని కలిగిన దేవుని సహాయం లేదా దేవునితో నిబంధన నువ్వు లేవు. దశమ భాగం లేదా దేవునికి ప్రతిష్టాత్మక దేవుడు కనిపించడం నేను దేవునితో నిబంధనలు తీసుకొస్తాను. అందుకే నేను గడిచిన రోజుల్లో ఈ మాట చెప్తూ వచ్చాను. ఈ పరిచయలో ఎవరైతే ఇక్కడ రక్షించబడి ఎవరైతే వారి దశమ భాగాన్ని విత్తా ఉన్నారో, మీరు ఈ పరిచర్య నిబంధనలో ఉన్న వ్యక్తులు, ఈ పరిచర్య బలిపీఠం మీద దేవుడు ఏ మాటలను శాఖ అవసరం రీతిగా వెడ చేస్తూ వచ్చాడో వాటింట్లో మీరు కూడా పాలిభాగస్తులు. నా ప్రార్థన, దేవా ఎవరైతే ఈ నిబంధనలు ఉన్నారో లెట్ దెమ్ సీ ద సేమ్ గ్రేస్. అదే కృపణ వారిని కూడా చూడనివ్వు, అదే కార్యాలు వారిని చూడనివ్వు, అదే భద్రత వారిని చూడనివ్వు, అదే దీవుని వారిని చూడనివ్వు, అదే సమాధానం వారిని చూడనివ్వు. అందరూ ఇక్కడే ఉంటుంది. నువ్వు ఒకవేళ వేరే పరిస్థితుల్లో రక్షించబడితే, వేరే పరిస్థితి కట్టుకట్టబడితే అక్కడ నమ్మకంగా ఉండండి. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడ అక్కడ అని చెప్పి మొత్తానికి వీళ్ళు అపనమ్మక వస్తువులో మిగిలిపోతారు. మధ్యలో ఎవరికి అవకాశం దొరుకుద్దంటే అపవాదికి అవకాశం దొరుకుద్ది. దేవుడు నామన మహిమ కలిగాక నేను ఈ పరిచయకు వచ్చి ఎవరిని ఈ కనీసం వాళ్ళు నా చేతిలో కానుక పెట్టినా వద్దు, మీ పరిచయలో కానుక ఎత్తండి, నో, నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ దేవుడు కార్యం చేస్తే ఫస్ట్ ప్రార్థన చేసుకుంటామండి, ఈ కానుక తీసుకోండి, లేదు నేను చేస్తున్న ప్రార్థన దేవుడు కార్యం చేస్తే ఆ కార్యం చేసిన తర్వాత మీరు కానుక పట్టుకుని రండి, దేవుడి కానుక ఇద్దరు దేవుడి కార్యం చేస్తూ వచ్చాడని. అంటిల్ దెన్ ఐ డోంట్ వాంట్ టేక్ యువర్ ఆఫరింగ్. నాకు నీ కానుకొద్దు. నేను కానుక కోసం ప్రార్థన చేయట్లే, నేను కానుక కోసం ఎవరైనా విజిట్ చేయట్లే, నేను కానుక కోసం నేను దేన్ని మాట్లాడలే. దేవుడు నన్ను ఏ పనికి పిలిచాడు ఆ పని చేస్తా ఉన్నాను. దేవుడు నాకు రివార్డ్ ఇచ్చిన రోజున అదే నా రివార్డ్, ఆ కార్యం జరిగించిన రోజున అదే నా రివార్డ్. దేవుడు ఒకరు స్వస్థపరిచిన రోజున అది నా రివార్డ్, దేవుడు ఒకరు దీవించిన రోజున అది నాకు రివార్డ్, ఒకరు బలపరచబడిన రోజున అది నా రివార్డ్. ఈ డబ్బుల కంటే ఈ కానుక కంటే అది చాలా గొప్పదే. ఎవరో సాక్ష్యం చెప్తూ వచ్చారు, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసిన తర్వాత మా ఫ్యామిలీ అంతా దీవించబడింది. వా, ఇన్ని సంవత్సరాలు లేని ఒక ప్రత్యేకమైన సంఘటన. దేవా నీకు వందనాలు, నేను ఏ పాటి వాడిని నా విషయంలో నన్ను వాడుకుని ఇంత కార్యం జరిగిస్తూ వచ్చావు. కొన్ని ఫ్యామిలీస్ నా గురించి మాట్లాడుతున్నప్పుడు బయట నుంచి వెంబడించే ఫ్యామిలీస్లో పాస్టర్ గారు రండి, మీ వల్లనే, మీరు చేసిన ప్రార్థన వల్లే, మీ మాటల వల్లే మేము ఇంకా సజీవులుగా ఉన్నాం, మేము ఆరోగ్యం కలిగి ఉన్నాం, మేము దీవించబడతా ఉన్నాం.
దేవా నీకు వందనాలు, నేను అందలంటే మనిషినే, బట్ యు మేక్ మీ ఏ బ్లెస్సింగ్. నువ్వు నన్ను దీవెనకరంగా చేస్తూ వచ్చాను, నీకు వందనాలు. ఆ దీవెన ముందు వాళ్ళ దగ్గర నుంచి నేను వాళ్ళు నాకు ఇచ్చే కానీ వాళ్ళ దగ్గర నుంచి నేను దేన్ని ఆశిస్తే ఆ దీవెని చాలా తక్కువ చేసినట్టు. దేవా నీకు వందనాలు. దట్ ఈస్ మై రివార్డ్, దట్ ఈస్ మై రివార్డ్. ఆ సాటిస్ఫాక్షన్, ఆ తృప్తి, ఆ సంతోషం, ఆ కృతజ్ఞత, అది నా రివార్డ్. పాస్టర్ గారండి, మరి మా రివార్డు దేవుడు మిమ్మల్ని దీవించుంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు దేవునికి చేయండి. అందుకే అంటాను, ఎవరు నా చేతిలో కానుక పెడితే నో ఐ డోంట్ వాంట్ టేక్ యువర్ ఆఫరింగ్. మీ కానుకని నా చేతితో తీసుకోను, కానుక పెట్టేయండి. కారణం ఏంటే, నేను తీసుకున్న కానుక ఒకరోజు నేను దురాభిమాన పాపల పడ్డానికి కారణం అవుద్ది. ఓ వీళ్ళు ఎక్కువ కానుక ఇచ్చారు, వీళ్ళని విజిట్ చేయాలి, వీళ్ళ గురించి ప్రార్థన చేయాలి. నో, ఒకరిని విజిట్ చేయాలంటే దేవునితో మాట్లాడాలి, ఒకరి గురించి ఏదైనా మాట్లాడితే దేవునితో ప్రేరేపించాలి. అది కాకుండా వాళ్ళు వచ్చే కానుక చూసి ఓకే వీళ్ళు కంటిన్యూగా కానుకేస్తారు కాబట్టి నేను వీళ్ళు విజిట్ చేయాలి, వీళ్ళతో నేను మంచిగా ఉండాలి. అది దురాభిమాన పాపం. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఓకే వీళ్ళు కానికేస్తున్నారు కాబట్టి నేను వీళ్ళందరూ స్కిప్ చేసి ఓకే వీళ్ళు కానికి ఇవ్వలేదు, వీళ్ళు పక్కన పెట్టండి, వీళ్ళు ఇస్తున్నారు, ఓకే రండి మీ గురించి ప్రార్థన చేస్తాను. నో, ఐ డోంట్ వాంట్ డూ దట్. అందుకే నేను ఎక్కడికి వచ్చినా ఈవెన్ లిస్ట్కి వచ్చిన చేతులు కానుక పెడితే మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే దేవుని చిత్తం అయితే మీరు చర్చ్కి వచ్చినప్పుడు దేవునికి కానుకేయండి. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎవర్ ఆఫరింగ్. ట్రావెలింగ్ ఈజ్ ఎనఫ్. లేదు ఇదివరకు దేవుడి కార్యాలు జరిగింది, పాస్టర్ గారిని మీరు ఒక నిజంగా దీర్ఘంగా మార్చబడుతూ వచ్చారు, పనివాడు జీతాలు పోతాడు. సో దెన్ అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నేను తీసుకోను. పాస్టర్ గారిని మీ వాళ్ళని దీవించబడ్డాను, సో లెట్స్ కమ్, లేదండి ఎంజాయ్ చేద్దాం, పార్టీ చేసుకుందాం, బయట మంచి భోజనానికి వెళ్దాం, మీ కార్ నేను తీసుకుంటాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను దేవుడు నన్ను దీవికరంగా చేశానని చెప్తూ వచ్చాను కాబట్టి ఐఎమ్ హ్యాపీ టు ఎంజాయ్ యువర్ థింగ్స్. మీ విషయాలు దీవించడానికి, నేను ఆస్వాదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పాస్టర్ గారిని ప్రార్థన చేయండి, నేను అప్పుల్లో ఉన్నాను. నో, ఐ డోంట్ వాంట్ ఎవర్ ఆఫరింగ్. నువ్వు అప్పుల్లో ఉంటే నీ కాకు నాకు వద్దు. ఐ విల్ ప్రే. దేవుడు నేను దీవిస్తే అప్పుడు నీ కాకు దేవుని అర్పించు. నువ్వు సమృద్ధిలోకి వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయి. ఐ విల్ జాయిన్ విత్ యూ టు ఎంజాయ్ విత్ యూ. నీతో కలిసి ఆస్వాదించడానికి, సంతోషించడానికి, భోజనం చేయడానికి నేను వస్తాను. అంతవరకు ఐ విల్ ప్రే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని విషయంలో నమ్మకమైన వ్యక్తివైతే, నాశనం చేసేవాడు నీ వెంటపడడానికి అవకాశం ఉండదు. నువ్వు దేవుడి విషయంలో నమ్మకం కాని వ్యక్తివైతే నాశనకరుడు, ఇంగ్లీష్ భాషలో మాట రాయబడి వచ్చింది, నాశనం చేసేవాడు నీ వెంట పడుతుంటాడంట. ఎందుకంటే నిన్ను కాలానికంటే ముందే నిన్ను పడగొట్టడానికి, నువ్వు దీవించడానికంటే ముందే నేను డిసప్పాయింట్ చేయడానికి, నువ్వు అడుగు పెట్టవలసిన స్థలం అడుగు పెట్టకుండా నేను తావ తప్పించడానికి, నేను నిరుత్సాహపరచడానికి, నీ లోపల అభద్రతా భావాన్ని క్రియేట్ చేయడానికి, నువ్వు చూడవలసిన దీవిని చూడకుండా నువ్వు చనిపోవడానికి ప్రేరేపించడానికి నాశనకరుడు నేను వెనకాల పడతాడు అన్నాడు. ఆ మాట మళ్ళీ చదవడం ప్రయత్నించండి. ఈరోజు చాలామంది వాళ్ళు చూడాలనుకున్న దీవిని చూడకపోవడానికి, చాలా విషయాల నుంచి వారు బయటపడకపోవడానికి, చాలా విషయాల్లో సమృద్ధి అని సహాయం చూడకపోవడానికి, సమకూడికి జరిగించే కార్యాలు చూడకపోవడానికి కారణం ఏంటంటే వారు దేవుని సన్నిధిలో నమ్మకంగా లేరు. కాబట్టి నాశనాన్ని కలిగించే ఆ యొక్క అపవాది వారి విషయంలో అవకాశం తీసుకుని వెంటాడుతూ ఉన్నాడు. 11-12 వచనాలు. నీ పంటను తినివే పురుగులను నేను గద్దించదను. నీ పంటను తినివే పురుగులు అనే మాట దేని గురించి మాట్లాడుతానంటే నీ ఈవుల్ని, నీ ధనాన్ని తినేసే విషయాల్ని, సంఘటనలనే నేను గద్దిస్తాను. నువ్వు ధనాన్ని సమకూరుస్తూ వచ్చో, నేను ఇల్లు కట్టాలి, నేను పెళ్లి చేయాలి, ఈ లోపల అనారోగ్యం వచ్చింది, అవి స్కానింగ్కి వెళ్ళిపోయి, రిపోర్ట్కి వెళ్ళిపోయి, టెస్ట్కి వెళ్ళిపోయి, ఇదే నీ పంటను తినివే పురుగులు అంటే. దేవుడు నామన మహిమ కలుగుగాక. నువ్వు ఏ పని గురించి ఉద్దేశించావో, సమకూర్చావో దాని గురించి కాకుండా ఇతరమైన విషయాలకు వెళ్ళిపోతా ఉంటే ఇవే నీ పంటను, నీ కళని, నీ దర్శనాన్ని, నీ విషయంలో దేవుని ఏర్పాటుని, నీ క్షేమాన్ని తినేసే విషయాలు. నీ పంటను తినేసే పురుగుల్ని నువ్వు కానీ నమ్మకంగా ఉంటే నీ పంటను తినేసే పురుగులు నేను గద్దిస్తాను. ఆయన గద్దించినప్పుడు సముద్రం లోబడి నిమ్మలమైందంట. కాబట్టి వాళ్ళ క్షేమంగా వెళ్తూ వచ్చారు. దేవుడు గద్దించకపోతే సముద్రం ఆ రోజు వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మేము నశించిపోతా ఉన్నాం, నీకు చింతలేదా? దేవుడు గద్దించకపోతే, ఆ పురుగుల్ని గద్దించకపోతే యూ విల్ ఫెయిల్, యూ విల్ ప్యారిష్, నువ్వు నాశనం అయిపోతావు. ఆ గద్దించే ఆ పురుగుల్ని దేవుడు గద్దించకపోతే, ఆ పురుగులు దేవుడు నిమ్మలపరచకపోతే, ఆ పురుగులు దేవుడు ఆజ్ఞాపించకపోతే యూ విల్ కాంట్ బి సక్సీడ్, నువ్వు విజయవంతంగా ముందుకెళ్ళావు. దేవుడు గద్దించాలి అంటే నీ నమ్మకత్వం, నీ యథార్థత, దేవుడితో నిబంధనలు ఉండడం చాలా ప్రాముఖ్యం. దేవుడు నామన మహిమ కలిగారు. చదువు నా మాటను చదవడం ప్రయత్నించండి. నీ పంటను తినివే పురుగులను నేను గద్దించదను, అవి మీ భూపటను నాశనం చేయవు, మీ ద్రాక్ష తోటలో అకాల ఫలంలో రాల్పుకేయండి యెహోవా సెలవిచ్చున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో ఆ నాశనకరుడిని నిర్వహించినప్పుడు, గద్దించినప్పుడు, ఆ పురుగులు గద్దించినప్పుడు మీరు ఎటువంటి అనుభవం చూస్తారంటే ఆనందకరమైన దేశాన్ని మీరు చూస్తారు, సంతోషకరమైన దినాలు చూస్తారు,
ఆశ్చర్యకరమైన దినాలు చూస్తారు, సమాధానంతో కొన్ని దినాలు చూస్తారు, సమృద్ధితో కొన్ని దినాలు చూస్తారు, క్షేమానికి మీరు దినాలు చూస్తారు. మీలో చాలామంది వాటి చూడకపోవడం కారణం ఏంటంటే, పాస్టర్ గారు ఎలా ఉన్నారు, పాస్టర్ గారికి ఎక్కడి నుంచో వచ్చేస్తుంది. నిన్న రాత్రి మీటింగ్స్లో మాట్లాడుతూ వచ్చాను. నా ఆధార్ కార్డుతో సహా ఉన్న అన్ని డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకోండి. నెవర్ ఎవర్ ఐ గెట్ ఎనీ రూపీ ఫ్రమ్ అవుట్ సైడ్. ఎంతవరకు ఇతర దేశాల నుంచి కానీ బయట నుంచి ₹1 దగ్గర రాలే. ఒకే 2 దుప్పట్లు వచ్చినాయి కెన్యా నుంచి. నేను ఒక గ్రూప్లో వాక్యం చెప్పినప్పుడు కెన్యా సంబంధించిన ఒక క్లాత్తో కెన్యా నుంచి ఒక సహోదరి 2 దుప్పట్లు వాళ్ళు పంపిస్తూ వచ్చారు. సో దేవుడి గుర్తుగా సాక్షాత్తంగా వాటిని అలాగే భద్రపరిచాను. నా ఫస్ట్ బయట నుంచి వచ్చిన గిఫ్ట్ ఇది. ఐ ఎవర్ రిలీజ్ టేక్ ఇట్ ఎనీ రూపీ ఫ్రమ్ అదర్స్. ఇతరుల దగ్గర నేను ఎప్పుడో ₹1 తీసుకోవాలి, ఆశపట్టలేదు, వాంఛించలేదు. బట్ ఒకరోజు దేవుడు దాన్ని జరిగించబోతున్నాడు. అది జరిగించిన రోజు మీ అందరూ చెప్తాను, దేవుడి ద్వారాలు తెరిచాడు అని. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో పాస్టర్ గారు దీవించబడిపోతాడు ఈ మాటలు చెప్తున్నారు. లేదు, నువ్వు నమ్మకం ఉంటే దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. నేను రాత్రి కాలం చెప్తూ వచ్చాను, దేవుడు పాస్టర్ గారు మరి ఎలా సాధ్యమైంది ఇవన్నీ? కొన్నిసార్లు దేవుడు ఇతరులను ప్రేరేపించి అవసరమైన ధనాన్ని సమకూరుస్తూ వచ్చాడు. కొన్నిసార్లు సహకారాలను గ్రహిస్తూ వచ్చాడు. నాకు అవసరమైన దాన్ని సమకూర్చేవారిని నేను వెళ్ళి చేయి చాపకుండా వాళ్ళు సమకూర్చి ఈ పని జరగడానికి దర్శనాన్ని దేవుడు సాపిస్తా ఉన్నాడు. వెనకాల దేవుడు ప్రొవైడ్ చేయబోతున్నాడు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మరొక మాట ఉంది, నమ్మకమైన వానికి, ఎవరిని వాక్యం పూర్తి చేస్తారా? నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. మరో మాట, దీవెనలు మెండుగా కలుగును అంటాను నేను. బైబిల్ వాక్యం మెండైన దీవెనలు కలుగును. నువ్వు సమృద్ధి అయిన దీవెనలు చూడాలనుకుంటే ఇక్కడ పరిశుద్ధత కాదు కీ రోల్, ఒకటి నమ్మకత్వం కీ రోల్. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. సామెతల గ్రంథము ఈ 3వ అధ్యాయము ఈ 2 మాటలు చదివించి వాక్యాన్ని ముగిస్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం దగ్గర చదవడానికి ప్రయత్నం చేయండి. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహముకు ఆరోగ్యము. ఏ చెడుతనం విడిచిపెట్టాలండి? ముందు మాటలో ఏ విషయాల గురించి చెప్తూ వచ్చామో మాట్లాడుతూ వచ్చామో ఆ అపనమ్మికత్వం అనే చెడుతనం గురించి విడిచిపెట్టు. అప్పుడు నీ దేహముకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వమయు కలుగును. నీ రాబడి అంతలో ప్రథమ ఫలమును, నీ ఆస్తులో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల నుంచి కొత్త ద్రాక్షరసము. గాడ్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. దేవుడు కొత్త ద్రాక్షరసాలు పుట్టింతాడంట. లోపల నుంచి ఉపగజేస్తాడు దేవుడు. దాన్ని ఎలా పుడతాయో తెలియదు, బట్ దేవుడు కొత్త ద్రాక్షరసాలు పుట్టిస్తానే ఉంటాడు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. నేను చాలా తెలివైనోడిని, నేను చాలా తెలివిగా మెయింటైన్ చేస్తున్నాను అనుకుంటున్నావేమో. ఒకవేళ కానీ నీ తెలివి